కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. మహారాష్ట్రలో పనిచేస్తున్న మరో తెలుగు ఐపీఎస్ ఆఫీసర్ పేరు విశాల్ ఆనంద్ గారు. ఫస్ట్ పోస్ట్ బీడ్, అక్కడ వచ్చిన ఛాలెంజ్ ఏమన్నా? బీడ్ ఈజ్ ద బీహార్ ఆఫ్ మహారాష్ట్ర. ఎందుకండి అక్కడ అంత ముద్ర పడింది? చాలా రీజన్స్ ఉన్నాయండి. ఏంటంటే మహారాష్ట్రలో ఏడీసీ వర్కే ఉంటుందండి. లిటరలీ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గవర్నర్ అన్నమాట. నేను అక్కడ రాజ్భవన్లో అపాయింట్ అయినప్పుడు మన విద్యాసాగర్ రావు సార్ గవర్నర్ ఉండే. ఏడీసీ గవర్నర్ గారు ఉన్నారా? లేదు ఇద్దరు తెలుగు వాళ్ళం కదా అని సరదా మాట్లాడుకున్నారా? సార్ కానీ మేడం కానీ హైదరాబాద్ సార్ అండ్ మేడం వెళ్తున్నారు అని అంటే నేను వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలేసినప్పుడు నా కళ్ళలో నీళ్ళు వచ్చాయన్నమాట. నాగ్పూర్లో గన్ కల్చర్ ఎక్కువ, గన్ చూపించి బెదిరిస్తుంటారు అనేది వాస్తవం అంటారు? తప్పకుండా నిజమే అండి. చాలా గ్రూసమ్ మర్డర్స్ నాగ్పూర్లో అవుతుంటాయి. ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ ఉంటాయి. ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే మీరు చేసిన టైంలో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక కేసుని స్టడీ చెప్తారా? మీటింగ్ కోసం అని పిలిచి అక్కడి నుంచి తనను తీసుకొని వెళ్ళి కొంచెం భయపెట్టించి తనను ఒప్పిద్దాము అన్నట్టు అనుకున్నారు. బట్ ఆ భయపెట్టియడంలో పర్సనల్ ఇంటరాక్షన్ అంటే ఏం చేస్తారు? చాలా మందికి జనరల్ పబ్లిక్ ఏమనిపిస్తుంది అని అంటే ఆ మనిషిని మొత్తం బట్టలు ఇప్పేసి లెఫ్ట్ రైట్ సెంటర్ కొట్టేస్తారు, టార్చర్ చేసేస్తారు అన్నట్టు. కానీ నేను దీనిలో ఉన్నప్పుడు జనాలు అనేవాళ్ళు అనమాట హైదరాబాదీ కస్టడీ అని. కస్టడీలో జ్యుడిషియల్ కస్టడీ, పోలీస్ కస్టడీ కాకుండా హైదరాబాదీ కస్టడీ కూడా ఉందా అని తెలీదు. తర్వాత తెలిసింది ఏంటంటే లాఠీకి పని చెప్తారా లేదా మైండ్కి పని చెప్తారా? ఓవర్ ద ఇయర్స్ యూసేజ్ ఆఫ్ లాఠీ అనేది చాలా తగ్గిపోయింది. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే సివిల్ మ్యాటర్స్లో మీరు ఇంటర్ఫేర్ అవుతారా, లేదు ప్రాపర్గా కోర్టు పంపిస్తారు? సివిల్ మ్యాటర్ని కావాల్సుకొని కొంచెం క్రిమినల్ సైడ్లో పుష్ చేయడానికి చేస్తారన్నమాట. ఎందుకు అంటే క్రిమినల్ అయ్యింది అని అంటే పోలీస్ ఆ మ్యాటర్స్ టేకప్ చేసి వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ మహారాష్ట్రలో పనిచేస్తున్న మరో తెలుగు ఐపీఎస్ ఆఫీసర్ పేరు విశాల్ ఆనంద్ గారు. ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అమరావతి రూరల్. తెలంగాణ రాష్ట్రానికి చెందిన విశాల్ ఆనంద్ గారు ప్రస్తుతం మహారాష్ట్రలో పనిచేస్తున్నారు. ఆయన మహారాష్ట్రలో బీడ్ జిల్లా నుంచి తన కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం అమరావతి రూరల్గా చేస్తున్నారు. ఆయన మహారాష్ట్రకు వచ్చినప్పుడు వచ్చిన ఛాలెంజ్ ఏంటి, మహారాష్ట్రకు వచ్చిన తర్వాత ఆ ఛాలెంజ్ని ఏ విధంగా ఓవర్కమ్ చేశారు, ప్రస్తుతం అమరావతి రూరల్లో ఉన్న క్రైమ్ ఏంటి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ సైబర్ క్రైమ్ మీద ఆయనకున్న ఫోకస్ ఏంటి, ఈ ప్రశ్నలు ఆయన అడిగి తెలుసుకోండి. సార్ నమస్తే. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. మాకు ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు బాగా కనిపిస్తున్నారు. మళ్ళీ చూడగానే వేరే స్టేట్లకు వెళ్ళి మన తెలుగు ఆఫీస్ చూడగానే అదొక ఆనందం అనిపిస్తుంటుంది. రేపు మన వాళ్ళు ఇక్కడ కూడా పవర్ చూపిస్తున్నారని. ప్లస్ ముందు ఒక ఆఫీసర్ని మేము ఇంటర్వ్యూ చేయాలనుకున్నప్పుడు తెలుగు ఆఫీసర్ వాళ్ళ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు అందరి గురించి గుడ్ వస్తుంటుందండి. ఎవరు అరే ఇలా చేయలేదు అలా చేయలేదు, నైస్ ఆఫీసర్, ది బెస్ట్ ఆఫీసర్, ఇన్నోవేషన్ ఆఫీసర్ అని మన వాళ్ళని చెప్తుంటారు. అంటే అందరూ చేస్తున్నారు కానీ మన వాళ్ళు కొంచెం ఎక్కువగా జోష్ చూపిస్తుంటారు. ఆ పౌరుషం అదేమో. కానీ సార్ అమరావతి రూరల్, మీరు హైదరాబాద్కు చెందిన విశాల్ ఆనంద్ గారు మహారాష్ట్ర క్యాడర్కి వచ్చేసరికి నేను ఇందాక చెప్తున్నట్లుగా బీడ్ జిల్లా నుంచి మీ కెరీర్ స్టార్ట్ అయింది. ఫస్ట్ వచ్చినప్పుడు బీడ్లో ఉన్న ప్రాబ్లం ఏమొచ్చింది, ఏఎస్పీ, ఎస్పీ, తర్వాత నాగ్పూర్ ఎస్పీకి చేశారు, ప్రజెంట్ అమరావతి. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క క్రైమ్ నేచర్ కనిపిస్తుంటుంది. మహారాష్ట్ర చాలా పెద్దది, ఒక రిచ్ ఏరియా ఒకవైపు ఉంటే, మిడిల్ క్లాస్ ఒకవైపు ఉంటుంది, పూర్ క్లాస్ బిలో పావర్టీ అని ఒకటి కనిపిస్తుంది. మీరు బీడ్ దగ్గర నుంచి అన్ని కల్చర్ చూసుకుంటూ వచ్చారు. ఇక్కడికి వచ్చే క్రైమ్ నేచర్ ఎలాగుంటుంది, పబ్లిక్ యాటిట్యూడ్ ఎలాగుంటుంది, అన్నిటికన్నా ఇంపార్టెంట్ మహారాష్ట్ర పోలీస్ అనేది ఒకప్పుడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, ఇప్పుడు మహారాష్ట్ర అనేది దేశంలోనే నెంబర్ 1 ప్రొఫెషనల్ పోలీసింగ్ తయారైంది. దానికి కారణం ఏంటి? ఇవన్నీ చెప్పే ముందు
ఒకసారి విశాలానంద గారి కుటుంబ నేపథ్యం ఇక్కడ రావడానికి అంటే హైదరాబాద్ టు మహారాష్ట్ర మీ జర్నీ చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇట్స్ ప్లెజర్. తెలుగు వాడిని. ఐఎమ్ హ్యాపీ మహారాష్ట్ర కాడర్లో ఐపీఎస్ లాగా ఇచ్చేయడం. అండ్ మీరు ఎలా అయితే చెప్పారో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. చాలా తెలుగువారు ఉట్టి మహారాష్ట్రనే కాకుండా మొత్తం దేశం కాకుండా మొత్తం వరల్డ్లో కూడా వాళ్ళ సైడ్ నుంచి పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అది మన ల్యాండ్ కానీ మన భాష కానీ మన కల్చర్ కానీ అనుకోండి, పాజిటివ్ కాంట్రిబ్యూషన్ ఏదైతే సొసైటీకి ఉందో అది చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఆల్సో గ్లాడ్ నేను ఒక తెలుగు వాళ్ళని. నా పర్సనల్ జర్నీ అంటారా, నేను బోర్న్ అండ్ బాటప్ హైదరాబాద్. ఇద్దరు పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండే దీనికి చిన్నప్పటి నుంచే ఫ్యామిలీ ఏంటంటే ఎడ్యుకేషన్ మీద బాగా ఫోకస్ చేసిండే అనమాట. సో అలానే కంటిన్యూ చేసుకుంటూ ఐ గ్రాడ్యుయేటెడ్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఐఐటి రూర్కీ. ఐఐటి మీకు తెలిసే ఉంటుంది, తెలుగు స్టేట్స్లో ఇంజనీరింగ్ మెడిసిన్ అన్నట్టు ఏదైతే ఫోకస్ ఉంటుందో అది అలానే నడుచుకుంటూ వెళ్ళింది. సో దట్ ఈస్ వై ఐఐటిలో సెలెక్ట్ అయితే దట్ వాజ్ అ బిగ్ అచీవ్మెంట్ అట్లీస్ట్ బ్యాక్ దెన్. సో 4 years ఇంజనీరింగ్ చేశాక ఒక డైలమా ఉండే, ఏంటి అంటే ఫర్దర్గా ఏం చేయాలి అన్నట్టు. అన్లైక్ అదర్ పర్సన్స్ బయట యుఎస్ వెళ్ళి సెటిల్ అయ్యే ఉద్దేశం నాకు పర్సనల్గా లేకుండే అనమాట. సో రాదర్ దాన్ దట్ దిస్ వాజ్ వన్ ఆప్షన్ విచ్ ఐ చూస్. తర్వాత సివిల్స్కి ప్రిపేర్ అయ్యి ఐ క్లియర్డ్ ద ఎగ్జామ్ అండ్ ఫైనలీ ఐపీఎస్ 2014 బ్యాచ్. ఓకే, ఫస్ట్ బ్యాచ్ వచ్చిందా? ఫస్ట్ అటెంప్ట్ వచ్చిందా? థర్డ్ అటెంప్ట్ అండి. థర్డ్ అటెంప్ట్లో డైరెక్ట్ ఐపీఎస్ సెలెక్షన్ వచ్చి మహారాష్ట్ర కార్డర్లో వచ్చాను అనమాట. ఓకే సార్, మీరు 3 అటెంప్ట్ కొట్టారు కదా, ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్లో మిస్ అయినప్పుడు ఎందుకురా మళ్ళీ ట్రై చేస్తున్నానని మీకు కానీ, లేదంటే ఆల్రెడీ మీరు ఇంజనీరింగ్ అయింది కదా, జాబ్ చేసుకుని మంచి లక్షల జీతం వచ్చి జాబ్ అని చూసి పెట్టి ఇదెందుకు అని మీ పేరెంట్స్ కానీ, ఇవన్నీ వద్దు అని మీ ఫ్రెండ్స్ కానీ మీకు ఏమైనా డిసప్పాయింట్ చేస్తారా, లేదా సపోర్ట్ చేసుకొచ్చారా? డిసప్పాయింట్మెంట్ అంటే నాకే ఎక్కువ డిసప్పాయింట్మెంట్ ఉండే అండి. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయిపోయి ఉంటారు. ట్రూ అదే అంటున్నాను కదా. అంటే నా కాలేజ్ బ్యాచ్మేట్స్ ఐఐటి రూర్కీ ఐఎస్ఆర్కి కాలేజ్ బ్యాచ్మేట్స్ అందరూ ఐదర్ ఎంబీఏ చేసుకుంటూ ఐఐఎంలో ఉండేవాళ్ళు, లేదా యుఎస్కి వెళ్ళి ఎంఎస్ అని ఫర్దర్ స్టడీస్ అక్కడ చేసేవాళ్ళు, లేదా అదర్వైజ్ కార్పొరేట్లో మంచి శాలరీ ప్యాకేజ్తోని వర్క్ చేస్తుండేవారు. వాళ్ళందరితో కంపేర్ చేస్తే నేను ఒక పాజ్ మోడ్లో అయిపోయింది నా లైఫ్ అనే కొంచెం ఆ బర్డెన్ అనేది అనిపించింది. కానీ ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, ఏంటి అంటే 1 generation's aspirations ఆర్ ద నెక్స్ట్ జనరేషన్స్ బర్డన్స్ అని. అంటే ఒక జనరేషన్ ఏదైతే ఆస్పిరేషన్స్ ఉంటుందో అది నెక్స్ట్ జనరేషన్కి బర్డన్ లాగా అన్నట్టు అంటారు. ఐ డోంట్ బిలీవ్ ఇట్. బట్ ఏంటంటే మా ఫాదర్కి ఒక ఆశ ఉండేది, ఏంటి అని అంటే హీ వాంటెడ్ టు బికమ్ అన్ ఐఏఎస్. బట్ అన్ఫార్చునేట్లీ తన లైఫ్ సర్కమ్స్టాన్సెస్లో తను చేసిన ఛాలెంజెస్ అవన్నీ దానివల్ల హీ కుడెంట్ డూ దాట్. సో అందుకే మై డాడ్ వాంటెడ్ మీ టు గెట్ ఇన్ టు సర్వీసెస్. మోర్ స్పెసిఫికలీ ఐఏఎస్ అనేది మా ఫాదర్కి చాలా ఇది ఉండేది అనమాట. సో ఆ టైంలో మా ఫాదరే కాకుండా మై మదర్, మై సిస్టర్ అందరూ సపోర్ట్ చేశారు. ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అంటే పాజిటివ్ రిజల్ట్ రానప్పుడు, అంటే పార్షియలీ పాజిటివ్ వచ్చిండే. ఐ క్లియర్డ్ ప్రిలిమ్స్ బోత్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ అండ్ సెకండ్ అటెంప్ట్, కానీ మెయిన్స్ క్లియర్ కాకుండా ఉండేదన్నమాట. బట్ 2 years తర్వాత ఒక స్ట్రగల్ అండ్ స్ట్రగల్తో పాటు ఒక లెర్నింగ్ అనేది కూడా ఆ జర్నీలో నేను ఎక్స్పీరియన్స్ చేశాను. బోత్ లెర్నింగ్ ఇన్ అ సెన్స్ విత్ స్టడీస్ అండ్ ఆల్సో పర్సనల్ గ్రోత్ యాజ్ అన్ ఇండివిజువల్, అవన్నీ కంబైన్డ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దేవుడు ఆశీర్వాదం, లక్ ఇవన్నీ కలిసి థర్డ్ అటెంప్ట్లో క్లియర్ చేయగలిగాను. థర్డ్ అటెంప్ట్ వచ్చిన తర్వాత క్యాడర్ అలాట్మెంట్ మహారాష్ట్ర వచ్చింది. ఎస్. ఓకే, ఎప్పుడు అనిపించలేదా మన భాష కానీ మన రాష్ట్రంకి వెళ్తున్నామని? చాలా చాలా అనిపించిందండి. ఎందుకంటే మన లాంగ్వేజ్, మన కల్చర్, ఎందుకంటే నేను ఒక టిపికల్ హైదరాబాదీ బాయ్ అన్నమాట. ఎందుకంటే పుట్టడం పెరగడం అంతా హైదరాబాద్లోనే ఉండే. ఎక్సెప్ట్ 4 years ఏదైతే ఐఐటి రూర్కీలో నేను చదివానో
అక్కడ కూడా ఎందుకంటే ఇవాళ ఎన్నో ఇయర్స్ నుంచి తెలుగు వాళ్ళు కూడా ఐఐటీస్లో చాలామంది వెళ్తారనమాట. సో మీరు దేశంలో ఏ ఐఐటికి వెళ్ళినా కానీ యాంపుల్ నెంబర్ ఆఫ్ తెలుగు వాళ్ళు కనిపించే వాళ్ళు అనమాట. సో ఐఐటి రూర్కీకి వెళ్ళినప్పుడు కూడా కొంచెం స్టార్టింగ్లో ఉండే, కానీ అక్కడ వెళ్తే మంచి తెలుగు వాళ్ళు ఉండే. సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నేను ఆ కల్చర్ని మిస్ అవుతున్నాను, మన లాంగ్వేజ్ని మిస్ అవుతున్నాను అన్నట్టు అనిపించలేదు. బట్ మహారాష్ట్ర కార్డర్ అలాట్ అయినప్పుడు ఎవ్రీబడి అరౌండ్ సీనియర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ అన్నది ఏంటి అని అంటే చాలా మంచి కార్డర్, చాలా మంచి స్టేట్ అన్నట్టు. మేబీ ఆ టైంలో నేను అది రియలైజ్ అవ్వలేదేమో, బట్ లోపల కొంచెం ఒక బాధ అనేది ఉండే. ఏంటి అని అంటే నేను హైదరాబాద్, నా ఇల్లు, నా ఫ్యామిలీ, నా మొత్తం సపోర్ట్ సిస్టమ్ని వదిలేసి వెళ్తున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక స్టేట్కి వెళ్ళడం ఎక్కడైతే వేరే లాంగ్వేజ్, వేరే కల్చర్ అంతా వేరేగా ఉంటుంది అన్నట్టు అలా ల్యాండ్ అయ్యాను అనమాట. బట్ మహారాష్ట్ర యాజ్ అ స్టేట్ కానీ, మహారాష్ట్రలో ఉన్న జనాభా కానీ, పబ్లిక్ కానీ చాలా మంచి నేచరు. సో నాకు ఎప్పుడు అలా ఏలియన్ కల్చర్కి వచ్చేసాను నేను అన్నట్టు అలా అనిపించలేదు. అంటే ఐ హావ్ బీన్ యాక్సెప్టెడ్ అండ్ ఆల్సో అబ్జార్బ్డ్ టు దేర్ కల్చర్. ఫస్ట్ పోస్టింగ్ బీడ్. ఎస్. అక్కడ వచ్చిన ఛాలెంజ్ ఏముందండి? పోస్టింగ్ అయినాక ఐ విల్ టెల్ యూ అన్ ఇన్సిడెంట్. పోస్టింగ్ అయ్యాక చాలామంది కాల్ చేశారు నాకు. ఇన్ఫ్యాక్ట్ 1 or 2 సీనియర్స్ నాకు కాల్ చేశారు అనమాట. వాళ్ళు ఒకటే మాట అన్నారు, ఏంటి అంటే బీడ్ ఈజ్ ద బీహార్ ఆఫ్ మహారాష్ట్ర అని. అంటే ఆ మాట అనేసరికి ఐఎమ్ వెరీ వెరీ సారీ, ఆ మాట అనడం కూడా చాలా తప్పు. అక్కడ ఏంటంటే మనము బీడ్ని కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు అయిపోయింది, బీహార్ని కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు అయిపోయింది, అండ్ మహారాష్ట్రాని కూడా తక్కువ చేసి మాట్లాడదాం అన్నట్టు అయిపోయింది. బట్ దట్ వాజ్ నాట్ ద ఇంటెన్షన్. కానీ దట్ ఈస్ ద రియాలిటీ. ఇట్ ఈస్ స్టిల్ ద రియాలిటీ. ఏంటి అంటే మొత్తం మహారాష్ట్రలో కల్లా ఒక డిస్ట్రిక్ట్ విచ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ లైమ్ లైట్ ఫర్ అ గుడ్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ రీజన్స్ అంటే బీడ్ అనేవారు అనమాట. ఎందుకండి అక్కడ అంత ముద్ర పడింది? అంటే చాలా రీజన్స్ ఉన్నాయండి. ఏంటంటే మహారాష్ట్రలో మొత్తం స్టేట్లో మరాఠ్వాడా అనే రీజన్ ఏంటి అని అంటే రెయిన్ షాడో రీజన్ అనమాట. వర్షాలు అక్కడ ఎక్కువ పడవు. సో దానివల్ల ఏంటి అని అంటే అగ్రికల్చర్ అంత ప్రాస్పరస్. పేరు తగ్గట్టే బీడు భూములు ఎక్కువ అక్కడ. అంతే అనుకోండి. బీడ్ కూడా అది మన హైదరాబాద్ స్టేట్ పార్ట్ ఉండే అనమాట. అంటే హైదరాబాద్ నిజాం ఏదైతే స్టేట్ ఉండేనో దట్ వాజ్ అంటిల్ మన ఔరంగాబాద్ ఇవాళ దాన్ని ఛత్రపతి సంభాజీనగర్ అంటారు. సో అక్కడ దాకా నిజాంది రాజ్యం ఉండే. ఆ రాజ్యంలోనే బీడ్ డిస్ట్రిక్ట్ కూడా ఒక పార్ట్ అన్నమాట. సో పేరు కూడా అలానే వచ్చిండొచ్చు మరి, ఎందుకంటే భూమిలో అక్కడ నిజంగా చాలా ఇది ఉంటాయి అన్నమాట. అంటే వర్షాలు లేక, నీళ్లు లేక. అంటే ఆ పావర్టీ క్రైమ్కి ఆర్జన్ అయిందంట. ఎస్ ఎస్ ఎస్. సో అక్కడ వర్షం లేకపోయేసరికి, నీళ్లు లేకపోయేసరికి అగ్రికల్చర్ అంత ప్రాస్పరస్ లేదు. సో అక్కడ ఉండే లోకల్ ఎకానమీ ఏదైతే ఉందో అది ప్రాస్పర్ అవ్వలేకపోయింది. సో ఎకానమీ ప్రాస్పర్ అవ్వలేకపోయేసరికి అక్కడ ఉన్న పాపులేషన్ అనేది వాళ్ళు ఆ పావర్టీ అనుకోండి, దానివల్ల మైగ్రేషన్ అవుతుంది, లేదా మెల్లిమెల్లిగా టెండెన్సీ టు టిల్ట్ టువర్డ్స్ క్రిమినల్ ఆర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేది కొంచెం ఎక్కువ అన్నమాట. బట్ థ్యాంక్ఫుల్లీ ఓవర్ ద ఇయర్స్ విత్ సక్సెస్ఫుల్ గవర్నమెంట్స్ ఈ ఇష్యూని అడ్రస్ చేయడానికి ట్రై చేశారు. అంటే ఓన్లీ రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ కాకుండా ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసి అక్కడ ఇది చేయడం అనేది ప్రస్తుతం నడుస్తుంది. అండ్ దట్ ఈస్ బీయింగ్ క్లియర్లీ సీన్ ఇన్ క్రైమ్ ఆల్సో. అంటే క్రైమ్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. ఓకే. అంటే మీరు చేసిన టైంలో మీకు బాగా గుర్తునిపిన ఒక కేసుని స్టడీ చెప్పగలరా? మీరు ఎక్కువగా క్రిమినల్ సైకాలజీ వాటి మీద ఎక్కువ రీసెర్చ్ ఎక్కువ చేస్తారు కాబట్టి. అలా ఏం లేదండి, అంటే ఇట్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. నేను అంత సీనియర్ ఆర్ అంత ఇది కూడా కాదు దట్ ఐ హ్యావ్ రీసెర్చ్డ్ ఆర్ ఎనీథింగ్. బట్ ఎస్ టెండెన్సీ ఉండే. అక్కడ నేను రీచ్ అయ్యి అక్కడ పరిస్థితి చూస్తే నాకు కూడా అనిపించింది. ఎందుకంటే దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ మహారాష్ట్ర. మహారాష్ట్ర ఈజ్ ద పవర్ హౌస్ ఆఫ్ ఇండియా అంటారు. ఎకనామిక్ పవర్ హౌస్, కల్చరల్ పవర్ హౌస్, అన్ని విధాలుగా.
అలాంటిది బీడ్కి వెళ్ళేసరికి అది ఎగ్జాక్ట్ ఆపోజిట్ పిక్చర్ నాకు కనిపించింది అనమాట. అండ్ ఆల్సో మహారాష్ట్రలో నేను వెళ్ళడం, వేరే లాంగ్వేజ్ వేరే కల్చర్ అనేది అది. సో ఇదంతా ఒక కల్చరల్ షాక్ లాగా నాకు ఉండే. బట్ ఇనీషియల్ 6 months అయ్యాక ఐ సెటిల్డ్ డౌన్. అండ్ వన్ ఆఫ్ ద ఇన్స్టెన్సెస్ మీరు ఏదైతే అడిగారో ఏంటంటే అక్కడ పర్లి అనే ఒక తాలూకా ఉందన్నమాట, తాలూకా ప్లేస్. అందులో XYZ పర్సన్ తను ప్రాపర్ ఒక 5-6 తీసుకొని ఒక చిన్న గ్యాంగ్ లాగా ఫామ్ చేసి ఇల్లీగల్ ల్యాండ్ గ్రాబింగ్, ల్యాండ్ షార్క్స్ ఏదైతే అంటారో అది కానీ, లేదా ఎక్స్టార్షన్ కానీ, ఇదన్నీ చేసుకుంటూ ఉండేవాడు అనమాట. అండ్ టు ఎబట్ కొంచెం పొలిటికల్ సపోర్ట్ కూడా తనకి ఉండేది. అంటే అది ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి? ఆర్గనైజ్డ్ క్రైమ్ అనుకో. ఓకే. సో నార్మల్గా నా ఎవ్రీ 10 year అరౌండ్ 1.5 to 2 years ఉంటుంది. సో వెళ్ళాక 6 monthsలో చూస్తే అక్కడ పరిస్థితి ఉండే. ఇంకొకటి పోలీసింగ్లో వన్ థింగ్, పోలీసింగ్ అనే కాదు, ఐ థింక్ ఎనీ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో, మనం చిన్నగా ఉన్నప్పుడు స్కూళ్ళలో కూడా చూసామనుకుంటాను. ఏంటంటే ఒక 100 మంది పిల్లలు స్కూల్లో క్లాస్ రూమ్లో కూర్చొని ఉంటే అందరూ ని సెట్ చేసే అవసరం టీచర్కి లేదు. అందులో ఒక్కోరు ఎవరైతే చాలా ఇదిగా ఉంటారో తనని పట్టుకొని తనని ఐడెంటిఫై చేసి తనని టైట్ చేస్తే మిగతా వాళ్ళందరూ సెట్ రైట్ అయిపోతారు అనమాట. సో సేమ్ లాజిక్ నేను కూడా అప్లై చేశాను. ఎందుకంటే లాజిస్టికల్లీ అందరు 100 మంది మీద చేయడం కూడా పాసిబుల్ కాదు. సో అలా స్టడీ చేస్తే దిస్ ఇండివిజువల్ కేమ్ అవుట్ టు బి ద బెస్ట్ సూటెడ్ అని. ఏం చేశారండి? సో తనని ఐడెంటిఫై చేసి ప్లాన్ చేసి ఓవర్ కోర్స్ ఆఫ్ 1 month తన యాక్టివిటీస్ని మానిటర్ చేసుకుంటూ, తన గ్యాంగ్ మెంబర్స్ ఎవరు అని చూసుకుంటూ, అండ్ వాట్ ఎవర్ వాళ్ళు ఇనిషియేట్ చేస్తే, ఎందుకంటే తన పేరు మీద, తన గ్యాంగ్ పేరు మీద భయం కూడా ఉండేది జనాలకి. సో జనాలను కొంచెం కన్విన్స్ చేసి వాళ్ళతోని పోలీస్ స్టేషన్కి వాళ్ళని పిలిపించి వాళ్ళ కంప్లైంట్ రిజిస్టర్ చేయడము అండ్ దాన్ని కొంచెం కాన్ఫిడెన్షియల్ పెట్టడం, ఇదంతా చేసేసరికి ఫైనలీ వీ వర్ ఏబుల్ టు బుక్ దట్ పర్సన్ అండ్ అలాంగ్ విత్ హిస్ గ్యాంగ్ అండర్ మకోకా అనమాట. మోకా? ఎస్, మహారాష్ట్ర ఆర్గనైజ్డ్. ఎస్, మహారాష్ట్ర ఆర్గనైజ్డ్ క్రైమ్. ఈ యాక్ట్ స్టార్ట్ ఇక్కడ నుంచి అయింది అంటే ముంబై హ్యాస్ బీన్ ద ఎకనామిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఎకనామిక్ క్యాపిటల్ ఉండేసరికి పాజిటివ్ సైడ్లో గుడ్, బట్ ఇట్ ఆల్సో డ్రాస్ అవుట్ క్రిమినల్స్ అనమాట, క్రిమినల్ గ్యాంగ్స్. వాళ్ళు వచ్చేసి స్మగ్లింగ్ కానీ, మన ఎక్స్టార్షన్ కానీ, ల్యాండ్ గ్రాబింగ్ ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట. సో స్మగ్లింగ్ వచ్చేసి అది కస్టమ్స్ అండ్ వాళ్ళ అండర్లో వస్తుంది, దే హ్యావ్ ఎ సపరేట్ లాస్. కానీ లోకల్ పాపులేషన్కి ఏదైతే ఛాలెంజెస్ ఉంటుండేనో బికాస్ ఆఫ్ దీస్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్, దాన్ని చూస్తూ మహారాష్ట్ర వాజ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ an act on organized crime అనమాట, which we call as MACOCA, మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నట్టు ఆ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ఎప్పుడైతే దాన్ని చూసిన తర్వాత వేరే స్టేట్లు కూడా ఇంప్లిమెంట్ చేశాయండి, కానీ దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. ఇప్పుడు మీరు చెప్పిన మోకా, దావుద్ ఇబ్రహీం, చోటా షకీల్ ఆ టైంలో బాంబ్ బ్లాస్ట్లు అవ్వడం, దాన్ని కంట్రోల్ చేయడం చేసినప్పుడు అప్పుడు కంబైన్డ్ ఏపీలో కూడా నక్సల్స్ మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ట్రూ. దాంతో ఏపీలో కూడా మోకా కాకుండా ఏపీ కోకా అని పెట్టారు, ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ అని. కానీ తర్వాత వచ్చిన గవర్నమెంట్లు దాన్ని పక్కదారి పెట్టడంతో అది కొలాప్స్ అయిపోయింది. మహారాష్ట్రలో మాత్రం గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంది కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. ఎస్, దట్ ఈస్ గుడ్ అండి. ఎందుకంటే ఛాలెంజెస్కి తగ్గట్టుగా మన పబ్లిక్ కానీ గవర్నమెంట్ కానీ రెస్పాన్స్ ఉండాలి. మహారాష్ట్ర అట్ వన్ పాయింట్ ఆర్గనైజ్డ్ క్రైమ్తోని చాలా ఇంపాక్ట్ అయ్యిండే అనమాట. అంటే ద క్రీమ్ ఆఫ్ ద సొసైటీ బిజినెస్ మెన్ వాళ్ళని అయితే టార్గెట్ చేస్తుండే, బట్ ఆల్సో జనరల్ పబ్లిక్ కూడా చాలా ఇదవుతుండే అనమాట. సో దానికి ఈ యాక్ట్ తెచ్చారు. యాక్ట్ లైక్ ఎనీథింగ్ 100లో 1-2 ఇన్స్టెన్సెస్ నెగిటివ్ ఉండొచ్చు, బట్ ఓవరాల్ యాక్ట్ బాగానే పనిచేస్తుంది ఇప్పటిదాకా కూడా అండ్ చేస్తుంది కూడా. అండ్ ఓవర్ ద ఇయర్స్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ని చాలా ఇంప్రూవ్ చేశారు. సో దాట్
ఆ యాక్ట్ని మిస్యూజ్ చేయకుండా ఆపడానికి కోసం అన్నట్టు. అది గవర్నమెంట్ కూడా చేసింది, కోర్ట్స్ కూడా చేయగలిగాయి. అండ్ ప్రాబబ్లీ అందుకే అనుకుంటాను అది ఏదైతే మకూకా యాక్ట్ ఏదైతే మహారాష్ట్ర గవర్నమెంట్ తెచ్చిందో సేమ్ టు సేమ్ ఢిల్లీలో ఇట్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్. నేమ్ పేరు కూడా వాళ్ళు చేంజ్ చేయలేదు అనమాట. మీరు ఏదైతే ఆంధ్రప్రదేశ్ది చెప్పారో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ది, అట్లీస్ట్ అక్కడ పేరు చేంజ్ చేసి ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఆన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ పెట్టారు. సో ఢిల్లీలో డైరెక్ట్ మకోకా యాక్ట్ ఇన్ టోటో అక్కడ ఇంప్లిమెంట్ చేశారు. గుజరాత్లో కూడా అలానే చేశారనమాట. ఎందుకంటే దెర్ వాజ్ అ నెసెసిటీ టు ఇట్ ఆ టైంలో. ఇప్పుడు అంటే వీ నో అబౌట్ ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ, టెర్రరిజం కానీ ఇవన్నీ కానీ ఫోకస్ చేసి వాళ్ళు యాక్ట్ చేస్తారు. ఆ టైంలో ఎన్ఐఏ లేకుండే. వాట్ ఎవర్ దాట్ వాజ్ బాంబే బ్లాస్ట్ అయినప్పుడు, బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు ఎన్ఐఏ లేకుండే అనమాట. ఏదైతే ఇన్వెస్టిగేషన్ కానీ మిగతా ఏది చేసినా కానీ అది లోకల్ ముంబై పోలీసే చేసింది. సో అలాంటి ఇన్స్టెన్సెస్కి, అలాంటి క్రైమ్స్ కోసము స్పెషల్ యాక్ట్ అనేది నెససరీ ఉండే కాబట్టి ఇది తెచ్చారు. కాబట్టే ముంబై పోలీస్ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ కంట్రోలింగ్ దట్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఆ 90s టైంలో. ఈ యాక్ట్ని మీరు బీడ్లో యూజ్ చేస్తారా? బీడ్లో యూజ్ చేశారు. సో ఇది వెరీ స్ట్రింగ్దన్ యాక్ట్ అనమాట. అండ్ ఎవరు పడితే వాళ్ళ మీద ఈజీగా పెట్టలేము. చాలా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, ప్రికాషన్స్ ఉన్నాయి. అండ్ ఎండ్ ఆఫ్ ద డే స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి, జడ్జ్ ఉంటారు. అండ్ ఆ కేసులో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నేనే ఉండే అనమాట. అట్లీస్ట్ ఆ కోర్టు కూడా మళ్ళీ మకూకా కోర్ట్ అని అంటే ఔరంగాబాద్లోనే ఉండేది. సో బీడ్ నుంచి ఔరంగాబాద్ అట్లీస్ట్ ఆల్మోస్ట్ 2 months వరకు, 3 months వరకు ఎవ్రీ వీక్ ఒకసారి నేను వెళ్ళి జడ్జికి నా ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ అనేది అప్డేట్ చేస్తుండే. అండ్ జడ్జి కన్విన్స్డ్ ఉన్నారు ఇన్వెస్టిగేషన్తోని అని అంటేనే తను ఓకే అన్నట్టు ప్రొసీడ్ అవ్వనిస్తుండే నాకు. సో ఆఫ్టర్ రిగరస్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ ఫైనలీ తనని మకోకాలో అరెస్ట్ చేసి తనని జైల్లో వేయగలిగిండే అనమాట. తన ఒక్క ఇండివిజువలే కాకుండా తన 4 అదర్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్స్ని కూడా అరెస్ట్ చేసి జైల్లో పంపించిండే. దానికి ఏంటి అని అంటే పర్లీ లాంటి ఒక తాలూకా ప్లేస్లో ఒక గ్యాంగ్ని మకోకాలో అరెస్ట్ చేసి లోపటేశారు అనే ఒక మెసేజ్ అనేది చాలా స్ట్రాంగ్గా వెళ్ళిపోయింది అనమాట. ఆయనతో ఇష్యూ క్లోజ్ అయిందా? తన ఇష్యూ క్లోజ్ అయిపోయింది. అండ్ తన వల్ల తన నుంచి ఒక ఐడియలిజం తీసుకొని వేరే వాళ్ళు ఎవరైతే స్టార్ట్ అవుతుండేనో ఒక గ్యాంగ్ బిల్డ్ చేయడానికి వాళ్ళ మీద కూడా చాలా కంట్రోల్ అయిపోయింది అనమాట. అండ్ నేను అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళాక ఆల్మోస్ట్ 6 months తర్వాత ఐ గాట్ ఎ కాల్ అనమాట, ర్యాండమ్ నంబర్ నుంచి. తనతో నేను లిఫ్ట్ చేసి ఎవరేంటి అని అంటే తను XYZ పర్సన్ని, సార్ నేను పర్లీలో ఉండే, నాకు చదువు అనేది మా ఇంటి వాళ్ళు ఏమి నేర్పించలేదు, పొలాలు లేవు మాకు పనిచేయడానికి, మా మమ్మీ డాడీ అంటే అయ్యా అవ్వ వాళ్ళు పొలంలో పనుల్లాగా పనిచేస్తుండే, ఇక్కడ లేకపోతే బయట ఎక్కడైనా పోయి. సో మమ్మల్ని పట్టించుకునేవారు ఎవరు లేకుండే కాబట్టి 15 years నుంచి నేను క్రైమ్లోనే అలా వెళ్ళిపోయాను. కానీ ఒక కేసులో మీరు నన్ను అరెస్ట్ చేశారు అండ్ మీ చేతుల్లో, మీ వాళ్ళ చేతుల్లో నేను ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను. ఇదంతా వల్ల నేను అన్ని రియలైజ్, అండ్ ఈ మకోకా ఏదైతే ఉండేనో అది కూడా నేను చూశాను. ఇదంతా చూసి నేను ఇప్పుడు డిసైడ్ ఏం చేశాను అని అంటే నేను ఒక చిన్న టీ స్టాల్ పెట్టుకున్నాను సార్, వీలైతే మీరు రండి ఇనాగ్రేషన్కి అన్నట్టు అన్నాడు అనమాట. సో నేను అదే అన్నా, నేను ఒక పొలిటికల్ పర్సన్ని కాదు, నేను వచ్చి ఇనాగ్రేట్ చేయడం కరెక్ట్ కాదు, మీరు వెళ్ళండి, బట్ వెన్ ఎవర్ టైం పాసిబుల్ నేను వచ్చి ఒక విజిట్ చేస్తాను అక్కడ అన్నట్టు అన్నాను అనమాట. సో ఫర్ ఎ పోలీస్ ఆఫీసర్ ఇలాంటి క్రిమినల్స్ని పట్టుకొని జైల్లో వేయడము దట్ ఈస్ అవర్ జాబ్. బట్ వాట్ ఐ ఫీల్ ఈజ్ ఒక మనిషి మార్చగలిగే కేపబిలిటీ ఉండి మనము కొంచెం కూడా వాళ్ళలో కొంచెం ఒక మార్పు తెచ్చామంటే దట్ ఈజ్ మోర్ ఇది అన్నట్టు నాకు అనమాట. సో ఆ టైంలో ఒక చిన్న సాటిస్ఫాక్షన్ నాకుండే ఏంటి అని అంటే ఇఫ్ నాట్ పర్మనెంట్లీ, ఇఫ్ నాట్ కంప్లీట్లీ, అట్లీస్ట్ ఒక కొంచెమైన మార్పు తనలో వచ్చింది. ఒక వ్యక్తిలో వచ్చినా చాలు కదా, ఒక వ్యక్తిలో వచ్చినా చాలండి అన్నట్టు నాకు ఉండే. ఓకే, బీడ్ తర్వాత అడిషనల్ ఎస్పీ, బీడ్ తర్వాత ప్రమోషన్తో ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ అడిషనల్ ఎస్పీ పండర్పూర్.
పండర్పూర్ అని అంటే మన ఆంధ్రప్రదేశ్కి తిరుపతి ఎలానో మహారాష్ట్రకి పండర్పూర్ అలా అన్నమాట. తిరుపతిలో మనము వెంకటేశ్వర స్వామికి ఇది చేస్తాము. మొత్తం మహారాష్ట్రలో విష్ణు అవతారమే విఠల్ రుక్మిణి అన్నట్టు వాళ్ళకి అక్కడ మెయిన్ టెంపుల్ అన్నమాట పండర్పూర్. అండ్ మెయిన్ టెంపుల్ హిస్టారికల్ ప్లేస్, కల్చరల్లీ సిగ్నిఫికెంట్ అంతా ఉండి క్రైమ్ కూడా ఉండేదన్నమాట. సో అక్కడ అడిషనల్ ఎస్పీ పోస్ట్ లేకుండే, బట్ క్రియేట్ చేసి ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు బి ప్లేస్డ్ దేర్. ఎంతకాలం చూసారండి అక్కడ? హార్డ్లీ అ వీక్ అండి, 1 week. సో అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యాను. జాయిన్ అయినాక అబౌట్ 4 days లేటర్ నాకు రాజ్భవన్ ముంబై నుంచి కాల్ వచ్చిండే. ఏంటంటే ఐ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఇంటర్వ్యూ టు ద పోస్ట్ ఆఫ్ ఏడీసీ టు గవర్నర్ అన్నట్టు. సో ఇంటర్వ్యూ కోసం అని ముంబై వెళ్ళాను. ముంబై రాజ్భవన్లో అప్పట్లో గవర్నర్ మహారాష్ట్ర మన ఆదరణీయ విద్యాసాగర్ రావు గారు ఉండే. అచ్చా. సో సార్ ఇంటర్వ్యూ తీసుకున్నాక అవుట్ ఆఫ్ 5 candidates ఐ గాట్ సెలెక్టెడ్. మీరు ఎంతకాలం పనిచేస్తారు సార్ దగ్గర? సార్ దగ్గర ఆల్మోస్ట్ 1 year అండి. అయితే నేను మీకు కలిసాను కూడా. నాకు అదే అనిపించింది. వచ్చా నేను సార్ దగ్గర రాజ్భవన్ వచ్చా. ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు ఏడీజీ ఉన్నారు అక్కడ. లేదు, అయితే మీరు ముందు వచ్చారనుకుంటానండి. సార్ జాయిన్ అయిన తర్వాత వచ్చాను సార్. లాస్ట్ 1 year నేను సార్తో ఉంటాను. ఓకే. సార్ది లాస్ట్ 1 year. నేను అక్కడ జేడి లక్ష్మణ్ గారు కూడా డ్యూటీలో ఉన్నారు. సార్ అప్పటికి నేను అక్కడ వెళ్ళేసరికి జేడీ సార్ రిటైర్ అయ్యారు, అంటే బీఆర్ఎస్ తీసేసుకున్నాను. అచ్చా. అయితే కాదైతే నేను అప్పుడే సార్ జేడీజీ గారు ఉన్నారు, హౌసింగ్ బోర్డు దీనికి ఉన్నారు. ఎస్ పోలీస్ కార్పొరేషన్. ఆగస్ట్ 2018లో నేను అక్కడ జాయిన్ అయ్యానండి. అండ్ సెప్టెంబర్ 2019లో సార్ది tenure కంప్లీట్ అయ్యింది. ఏడీసీ వర్కే ఉంటుందండి ఇక్కడ. ఏడీసీ అంటే చాలా మటుకు అది సెరమోనియల్ పోస్ట్ అండి. బట్ నాకేంటి అని అంటే బికాజ్ ఐపీఎస్ లాగా మేము సెలెక్ట్ అవుతాము అండ్ మా హోల్ కెరియర్ అట్లీస్ట్ ఇఫ్ నాట్ హోల్ గుడ్ పార్ట్ మొత్తం పోలీసింగ్లో వెళ్ళిపోతుంది. కానీ పోలీసింగ్ కాకుండా మిగతా సైడ్ ఎక్స్పోజర్ అనేది కొంచెం ఉండదు. సో ఈ రోల్ ఆ విధంగా నాకు ఎక్స్పోజర్ ఇస్తుంది అన్నట్టు నాకు అనిపించింది అనమాట. సో అందుకు ఐ ఆప్టెడ్ ఫర్ ఇట్. అండ్ విల్లింగ్నెస్ అనేది నేను చెప్పాను. అండ్ ఇంటర్వ్యూ కూడా అంతా అయ్యేసరికి ఐ వాజ్ హ్యాపీ దట్ ఐ గాట్ సెలెక్టెడ్ అనమాట. సో ఫంక్షన్స్ వచ్చేసరికి ఏంటి అని అంటే వెరీ ఆపోజిట్ టు వాట్ ఐ వాజ్ డూయింగ్ ఇన్ బీడ్లో నేను ప్రాపర్గా రోడ్ల మీద తిరుగుకుంటూ లేదా పోలీస్ స్టేషన్లో విని పట్టుకురావడం అది అంతా నడుస్తుండే. ఎగ్జాక్ట్ ఆపోజిట్ వచ్చేసి రోల్ అక్కడ రాజ్భవన్లో ఉండేదన్నమాట. ఏడీసీ వచ్చేసరికి ఏడీసీ టు ఎనీ గవర్నర్ ఈజ్ లిటరలీ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గవర్నర్ అనమాట. గవర్నర్ రాజ్భవన్లో మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ ఆర్ నైట్ దాకా ఏదైతే అఫీషియల్ ఎంగేజ్మెంట్స్ గవర్నర్ది ఉంటుందో అదంతా ఏడీసీ చూసుకునేవారు. గవర్నర్ రాజ్భవన్ బయట విజిట్ కోసం వెళ్తున్నారు ఫర్ వాట్ ఎవర్ దట్ ఈస్, అది కూడా మేమే చూసుకునే వాళ్ళము. గవర్నర్ని కలవడానికి ఎవరైతే వస్తున్నారో అది కూడా మేమే చూసుకునే వాళ్ళం. గవర్నర్ది ఏదైతే అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఉండేటివో బీ ఇట్ రిలేటెడ్ టు స్టేట్ గవర్నమెంట్ ఆర్ జనరల్ పబ్లిక్ ఆర్ ఎనీ అదర్ థింగ్ అది కూడా మొత్తం చూసుకునే వాళ్ళం అనమాట. అండ్ ఈ అంతా రీజన్స్ వల్ల అంటే దిస్ వేరీడ్ అమౌంట్ ఆఫ్ వర్క్ వల్ల ఐ వాజ్ లక్కీ దట్ ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ ఎక్స్పోజర్. అంటే మన దేశానికి ప్రెసిడెంట్ వాళ్ళతో కూడా వాళ్ళని అట్లీస్ట్ కలవడం అంటే చాలా పెద్ద విషయం, కానీ వాళ్ళ టూర్స్ అటెండ్ చేయడానికి ఎక్స్పోజర్ వచ్చింది. పిఎం కానీ అండ్ ఆన్ అ స్టేట్ లెవెల్ గవర్నర్ ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అండ్ గవర్నమెంట్ ఫార్మేషన్ టైంలో ఎలా ఉంటుంది, ఎలక్షన్స్ టైంలో. అంటే బీడ్లో ఉన్నప్పుడు ఏంటి అని అంటే ఒక చిన్న తాలూకాకి ఒక సబ్ డివిజన్కి పోలీస్ ఆఫీసర్ లాగా ఉంటుండే. అంటే ఒక చెప్పాలని అంటే ఒక చిన్న పాండ్లో ఒక పెద్ద క్రొకడైల్ లాగా బతికాను అనమాట.
అదే ఎగ్జాక్ట్ ఆపోజిట్ అయిపోయింది. మహారాష్ట్రలో అది ముంబైలో రాజ్భవన్లో ఏడీసీ అని అంటే ఒక పెద్ద సముద్రంలో ఒక చిన్న చేపలాగా అయిపోయింది అనమాట. బట్ అది ఒక మంచి ఎక్స్పోజర్, ఎందుకంటే టాప్ టు డౌన్ ఏదైతే ఉంటుందో ఒక బర్డ్స్ ఐ వ్యూ ఏదైతే అంటారో అది కలిగిండే నాకు అక్కడ. ఓకే, ఆ పోస్టులు సాధారణంగా ఎక్కువ వీవీఐపీలతో పరిచయాలు పెరుగుతాయి, తర్వాత కొంతమంది దాన్ని మిస్యూజ్ చేస్తారని వాడుతుంది, నిజమంటారా? చేయడానికి ఎక్కడైనా చేయొచ్చు అన్నట్టు నా ఇదే అండి. ఎందుకు అంటే మిస్యూజ్ చేస్తే నాకేంటి నష్టము, తర్వాత ఫ్యూచర్లో నాకేమన్నా నష్టం అవుతుందా, ఆర్ నాకు కలగకపోయినా కానీ నా తోటి వారికి ఏమి నష్టం కలగవచ్చు అనేది ఒకసారి చూడాలి. నేను అక్కడ రాజ్భవన్లో అపాయింట్ అయినప్పుడు మన విద్యాసాగర్ రావు సార్ గవర్నర్ ఉండే. గవర్నర్ పోస్ట్లో తన కూర్చోవడం అది పక్కన పెడితే మనిషి అయిన దేవుడు లాంటి మనిషి. అలాంటిది నేను ఏమన్నా తప్పు చేసి నాకు ఏదన్నా అవ్వడమే కాకుండా ఆయన పేరుకి ఆయన కూర్చున్న కుర్చీకి నేనేమన్నా హాని చేస్తానేమో అనే ఒక దీంతో వల్ల నేను ఎప్పుడు అలాంటిది ఏమీ చేయలేదు. తెలియకుండా కొన్ని తప్పులు జరిగిపోయి ఉండొచ్చు, అది సార్కి కూడా తెలిసింది. అండ్ తెలియకుండా తప్పులు చేస్తే సార్ ఏమనుకునేవారు కాదనమాట. కానీ తెలిసి నేను తప్పు చేస్తున్నాను అని అది తెలిసి కూడా తప్పు చేస్తే దెన్ మనకి కెరియర్కి నాకు ఇబ్బందిగా ఉండేది. అండ్ మోర్ దాన్ దట్ ఒక మనిషి ఇమేజ్ ఏదైతే ఒక ఆఫీసర్ ఇమేజ్ అన్నట్టు నాదేదైతే నెక్స్ట్ 30-40 years ఉండేది అది డ్యామేజ్ అవుతుంది అన్నట్టు అదొక భయం ఉండే. అండ్ ఆయన దేవుడు లాంటి మనిషి, నా వల్ల ఆయనకి ఏమి ఇది రావద్దు అన్నట్టు కూడా ఒకటి ఉండే. సార్ది టెన్యూర్ అంటే నా 4 years టెన్యూర్లో స్టార్టింగ్ 1 year నేను సార్ అండర్లో పనిచేశాను, మన విద్యాసాగర్ రావు సార్. నెక్స్ట్ 3 years వచ్చేసి మన భగత్ సింగ్ కోషియారి అని ఉత్తరాఖండ్లో ఎక్స్ సీఎం ఉండే అనమాట. తను గవర్నర్ మహారాష్ట్ర లాగా అపాయింట్ అయ్యారు, తన కింద నేను ఏడీసీ లాగా చేసిండే. ఆల్దో పర్సనాలిటీస్ విద్యాసాగర్ రావు సార్ అండ్ భగత్ సింగ్ కోషియారి సార్ చాలా డిఫరెంట్, బట్ ఆయన కూడా దేవుడు లాంటి మనిషే. సో ఆయన నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను. సో ఆయనకు కూడా ఏమన్నా నేను చేసే దానివల్ల ఆయన పేరుకి ఆయన దీనికి ఏమి ఇది కావద్దు అన్నట్టు అదొక భయం కూడా ఉంది. సార్ సార్ పనిచేస్తారు విద్యాసాగర్ దగ్గర, ఇప్పుడు ఏడీసీ గవర్నర్ గారు ఉన్నారా, లేదు ఇద్దరు తెలుగు వాళ్ళం కదా అని సరదా మాట్లాడుకునేవారా? సార్ నేను ఆయన డిక్టేట్ చేసినప్పుడు ఎలాగుండేదండి, ఇంగ్లీష్లోనే మరాఠీ చెప్పేవారా, లేదు తెలుగు వాళ్ళ విషయాలు అని పిలుచుకొని మాట్లాడేవారు? అంటే ఒక సామెత ఉందండి, ఏంటి అని అంటే ఇది మాది సరే అన్నట్టే కాదు, నార్మల్గా ఒక రూమ్లో ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే ఎవరు లేరు అంటే వాళ్ళు తెలుగులోనే మాట్లాడతారంట. సో సార్తోని నేను డైరెక్ట్గా 1-to-1 ఇంటరాక్షన్, అది ఎవరు లేరు చుట్టూ అని అంటే సార్ ఎప్పుడు తెలుగులోనే మాట్లాడేవారు, నేను కూడా తెలుగులోనే మాట్లాడుతుండే. బట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అదర్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా మిగతా బయట వారు ఎవరున్నా కానీ సార్ ఇంగ్లీష్లోనే నాకు చెప్తుండే, అలానే నేను కూడా రెస్పాండ్ కూడా ఇంగ్లీష్లోనే అవుతుండే. ఏంటి అని అంటే మనము మన లాంగ్వేజ్కి కంఫర్టబుల్ ఉంటాము, బట్ ఒక అఫీషియల్ కెపాసిటీలో పబ్లిక్ ముంగట మనము వాళ్ళకి తెలియని లాంగ్వేజ్లో మాట్లాడుతున్నామంటే వాళ్ళు తప్పుగా తీసుకోవచ్చు, లేదా వాళ్ళకి ఆడ్గా అనిపించవచ్చు. అది చూస్తూ సార్ ఏంటి అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ కాకుండా మిగతా వాళ్ళ ముంగట ఎప్పుడు ఐదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీలోనే మాట్లాడారు. ఓకే, 1 year పనిచేస్తారు సార్ దగ్గర, మీరు గవర్నర్ రాజ్భవన్ ఉన్నారు. ఎస్, మన పండుగలన్నీ బాగా ఎంజాయ్ చేస్తారా సార్? చాలా చాలా అండి. సార్తోని అఫీషియల్గా సార్ అండర్లో పనిచేసాము, బట్ సార్ కన్నా బాగా మేడం మమ్మల్ని చూసుకున్నారు. నన్నే కాకుండా నాది అప్పుడే జస్ట్ రీసెంట్గా పెళ్ళి అయ్యి నా వైఫ్తోని నేను అక్కడ వెళ్ళాను. సో మేము ఉండే అఫీషియల్ రెసిడెన్స్, అక్కడ ఉన్న బేసిక్ ఫెసిలిటీస్ కానీ, నేను పెళ్ళి కాకముందు బ్యాచిలర్ లాగా ఉన్నప్పుడు రాజ్భవన్ నుంచే పేమెంట్ బేసిస్లో ఫుడ్ నేను తినేవాడిని. సో ఆ ఫుడ్ విశాల్కి ఏమి వెళ్తుంది అనేది కూడా మేడం చూస్తుండే అనమాట. అంటే ఒక తల్లి లాంటి
స్వభావం ఉన్న లేడీ మేడము ఒక కొడుకులాగానే నన్ను చూసేది. సో ఒక ఫ్యామిలీ బాండింగ్ లాగా అనిపించింది. పండుగ వచ్చిందంటే మీకు ఇంకా పండుగ వచ్చిందని అంటే మేడం తప్పకుండా మమ్మల్ని పిలుస్తుండే, ఇంట్లో గణపతి పెట్టారు, ఇది పెట్టారు, మీరు రండి, వచ్చి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని వెళ్ళండి అన్నట్టు ఉంటుండేది అనమాట. అప్పుడు ఒక ఫ్యామిలీ లాగానే ఇది చేస్తుండే. మేబీ అందుకేనేమో, ఎందుకంటే సార్ది టెన్యూర్ అయిపోయి సార్ ఫైనల్గా హైదరాబాద్ సార్ అండ్ మేడం వెళ్తున్నారు అని అంటే నేను వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలేసినప్పుడు నాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయన్నమాట. అంటే ఐ వాజ్ ఆన్ ద వర్జ్, బాగా ఎమోషనల్ అయిపోయాను. అంటే సార్ కానీ మేడం కానీ ఒక ఆదర్శ దంపతుల్లాగా ఇద్దరు అన్నమాట. తర్వాత ఎక్కడికి వచ్చేస్తా ఫస్ట్ పోస్టింగ్? సారీ, ఫస్ట్ పోస్టింగ్ ఆఫ్టర్ దట్ అంటారా? సో ఏడీసీ లాగా 4 years ఉండిన తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ ఎస్పీ నాగ్పూర్ అండి. నాగ్పూర్ రూరల్, ఎస్పీ నాగ్పూర్ రూరల్. ముంబై పుణే తర్వాత నెక్స్ట్ నాగ్పూరే వచ్చేది. అండ్ సిటీస్లో ముంబై ఆబ్వియస్లీ ముంబై ఎకనామిక్ హబ్ ఉండడం వల్ల, బట్ నాగ్పూర్ ఏదైతే లొకేషన్ ఉందో మొత్తం ఇండియాది మ్యాప్ మీరు చూస్తే ఆల్మోస్ట్ అది సెంటర్లో వచ్చేస్తుంది అనమాట. సో ఇల్లీగల్ యాక్టివిటీస్కి కానీ క్రిమినల్ గ్యాంగ్స్ కానీ ఏదైనా కానీ అదొక లాజిస్టికల్ హైవే లాగా అనమాట. నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్ అనేది అంత ఒక క్రిస్ క్రాస్ అయ్యే జంక్షన్ లాంటిది అనమాట. సార్ ఇది కాకుండా కమ్యూనిటీ కూడా ఎక్కువ ఉంటుంది కదా? ఎస్, క్రైమ్ అది కూడా మర్డర్స్ కానీ చాలా గ్రూసమ్ మర్డర్స్ నాగ్పూర్లో అవుతుంటాయి. ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే మహారాష్ట్రని కాకుండా ఏదైతే ఛోటా నాగ్పూర్ ప్లాటూ ఏదైతే అంటారో ఆ ఛోటా నాగ్పూర్ ప్లాటూకి మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ నాగ్పూర్ అనమాట, అక్కడనే ఉన్నది. అండ్ ఈ ఛోటా నాగ్పూర్ ప్లాటూ అండ్ అడ్జసెంట్ ఏరియాస్ ఆర్ ద మైనింగ్ హబ్స్ ఆఫ్ ఇండియా. అంటే మీరు జంషేద్పూర్ నుంచి తీసుకొని మన సింగరేణి వారికి ఏదైతే కోల్ బెల్ట్ ఉందో, లేదా ఐరన్ ఓర్ మైనింగ్ ఏదైతే మైనింగ్కి క్రక్స్ ఆఫ్ మైనింగ్ ఏదైతే ఇండియాలో అవుతుందో అది ఇదే రీజన్లో అవుతుంది. అండ్ ఆ రీజన్కి ఒక ఎకనామిక్ క్యాపిటల్ అనేది నాగ్పూర్ అనమాట. సో దానివల్ల క్రిమినల్ గ్యాంగ్స్ మైనింగ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, లేదా లేబరర్స్ ఎవరైతే మైగ్రేట్ అయ్యి అక్రాస్ ఇండియా అక్కడ వచ్చి ఆ మైనింగ్ దీంట్లో పనిచేసే వాళ్ళు, సో చాలా మిక్స్ పాపులేషన్ ఉండేది. అండ్ దానివల్ల మిక్స్డ్ ఛాలెంజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రైమ్, లా అండ్ ఆర్డర్ అన్ని విధాలుగా ఉండే ప్లేస్ అనమాట నాగ్పూర్. సార్ అటువంటి కల్చర్లో మీ మార్క్ ఏముందండి, మీ బాగా గుర్తుండిపోయే సంఘటన? మీరు అక్కడ మోకా యూజ్ చేస్తారు, ఇక్కడ కూడా మోకా పెట్టుంటారు, కాకుండా ఇంకా కేసు డిటెక్షన్లో కానీ కన్వర్షన్లో కానీ? మైనింగ్ది చాలా పెద్ద ఇష్యూ ఉండేదండి అక్కడ. లైక్ ఏదైతే నేను చెప్పానో, సో దానికి మొకోకా అనేది అవసరం ఉండే అన్నమాట. బట్ మైనింగ్లో ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే పిల్ఫరేజ్ అనేది చాలా ఎక్కువ. అంటే దొంగతనం లిటరల్ చెప్పాలి అని అంటే, ఇప్పుడు ఒక 100 కిలోల బొగ్గుని మైన్ల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తే అది ఫైనల్గా మార్కెట్లో వెళ్ళేసరికి ఒక 50-60% మిగిలేది. మిగతా 30 to 40% అనేది మిగతా మధ్యలోనే ఇదైపోతుండే. సో దానివల్ల గవర్నమెంట్కి అయితే లాస్, పబ్లిక్కి కూడా లాస్, ఎందుకంటే అది పబ్లిక్ ధనము. కానీ 40% ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తుండేనో అది ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఒక పెద్ద క్రిమినల్ లెక్సస్ ఉండేది. అండ్ ఈ ఎక్స్ట్రాక్ట్ చేసిన దాని మీద ఏదైతే పైసలు ఎర్న్ చేస్తుండేనో అది క్రిమినల్ మనీ లాగా అది క్రిమినల్ ఫ్లరిష్ చేసేది. అండ్ మెల్లిమెల్లిగా ఇదే మనీ మళ్ళా తిరిగి లోకల్ పాలిటిక్స్లో కూడా యూజ్ అయ్యేది అనమాట. ఇది ఒక మంచి ఎలా వైల్డ్ మెకానిజం అనేది చైన్ సిస్టమ్ లాగా. సో అది చూసి అబ్జర్వ్ చేసి నేర్చుకునే ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిండే.
అండ్ వీ ఎండెడ్ అప్ టార్గెటింగ్ అ ఫ్యూ ఇండివిజువల్స్. సేమ్ పాలసీ ఏదైతే బీడ్లో ఉండేనో అదే అడాప్ట్ చేయడానికి ట్రై చేశాను. ఏదైతే కింగ్ పింగ్స్ అనేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి అదంతా లింకప్ చేసి వాళ్ళ మీద యాక్ట్ చేసేలాగా ఫెయిర్లీ సక్సెస్ఫుల్ అనుకోండి, బట్ టు ఎ గుడ్. ఏమన్నా కేసు డిటెక్షన్లో ఐడియా ఉందా మీకు ఏమన్నా? ఇది రిలేటెడ్ టు మైనింగ్ అండి? మైనింగ్ కాకపోయినా మర్డర్ కేసు కానీ లేదన్నా? మర్డర్ కేసెస్ చాలా అయ్యాయి అన్నమాట. ఒక వ్యక్తిని ఏంటి అంటే మైనింగ్ రిలేటెడ్ ఇష్యూస్ మీదనే డిఫరెన్సెస్ ఉండే. కాంట్రాక్ట్ నీదా నాదా, నాకు దొరికిన కాంట్రాక్ట్ కానీ నాకు దక్కకుండా వేరే వాళ్ళు ముంగట వాళ్ళు అది తీసుకోవడానికి ట్రై చేయడం, దానివల్ల బిట్వీన్ టూ పార్టీస్ ఒక డిఫరెన్స్ క్రియేట్ అయ్యి అది ఎస్కలేట్ అయ్యుకుంటూ వెళ్ళిండే అనమాట. ఫైనలీ బోత్ ద పార్టీస్ ఒకరికొకరు కలిసి సార్ట్ చేసుకుందాము అని అనుకున్నారు. బట్ వన్ ఆఫ్ ద పార్టీ వాళ్ళ వేరే ఇంప్రెషన్ ఉండే. సో ముందటి వాడిని మీటింగ్ కోసం అని పిలిచి అక్కడి నుంచి తనను తీసుకొని వెళ్ళి కొంచెం భయపెట్టించి తనను ఒప్పిద్దాము అన్నట్టు అనుకున్నారు. బట్ ఆ భయపెట్టియడంలో మ్యాటర్స్ ఎస్కలేటెడ్ అండ్ తనని షూట్ చేసి చంపేశారనమాట. సో ఈ ఇన్సిడెంట్ అయినాక ఆబ్వియస్లీ అక్కడ పబ్లిక్ మూడ్ కూడా అలా ఇదైపోయిండే. సో ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ పోతే దెన్ థింగ్స్ వెంట్ అవుట్ అండ్ వీ ఎండెడ్ అప్ అరెస్టింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ అన్నమాట. ఓకే, కానీ నాగ్పూర్లో గన్ కల్చర్ ఎక్కువ, గన్ చూపించి బెదిరిస్తుంటారు అనేది ఒక వార్త ఉంది, వాస్తవం అంటారు? తప్పకుండా నిజమే అండి, చాలా నిజం. అండ్ గన్ అనేది, వెపన్ అనేది అది లైసెన్స్డ్ ప్రాపర్లీ మాస్ ప్రొడ్యూస్డ్ వెపన్ అంటే సొఫిస్టికేటెడ్ ఉంటాయి. కానీ ఆల్ ఓవర్ ఇండియా ఆల్సో కొన్ని ప్లేసెస్లో ఏంటి అని అంటే ఆన్ అ వెరీ స్మాల్ లెవెల్ వెపన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట. అంటే చిన్న చిన్న షెడ్లలో ఐరన్. నాగ్పూర్ కూడా ఉందండి అది? యూపీ, ఎంపీ ఆల్సో. కానీ ఈ వెపన్స్ అన్ని ప్రొక్యూర్ చేసి నాగ్పూర్లో తీసుకొని వచ్చేవారు అనమాట. ఐ స్టిల్ రికలెక్ట్ అ వెరీ సాడ్ ఇన్సిడెంట్. నాగ్పూర్ గ్రామీణ్ ఏదైతే నా జ్యూరిస్డిక్షన్ ఉండే దాని అండర్లో కోల్ మైన్స్ ఉండేటివి అనమాట. కోల్ మైనింగ్ చేసేటప్పుడు కోల్తో పాటు చాలా మట్టి కూడా వెళ్తుంది. ఆ మట్టి అంతా తీసి తనని ఓపెన్ ఏరియాస్లో డంప్ చేసుకుంటూ ఉండేవారు. అండ్ మట్టిని కూడా దొంగతనం చేసి దాన్ని ఇసుకలాగా అమ్మే వాళ్ళు కూడా చాలామంది ఉంటుండే. సో ఈ కంపెనీ ఏదైతే ఉందో మహారాష్ట్ర సెక్యూరిటీ ఫోర్స్ ఒక ఇది వాళ్ళని హైర్ చేసి వాళ్ళని అక్కడ దాన్ని ఆపడానికి పెట్టారనమాట. సో ఒక చిన్న సైనిక్, నార్మల్ లెవెల్ 25-30 years పర్సన్ అనమాట. తన గార్డ్ డ్యూటీ చేస్తూ ఉండే. ఆ టైంలో అక్కడ ఇద్దరు బైక్ మీద వచ్చారు అండ్ వాళ్ళక్కడ వచ్చి దే వేర్ గెటింగ్ ఇంటాక్సికేటెడ్ అనమాట, గాంజా దాని మీద. సో తినెళ్ళి ఆబ్జెక్ట్ చేశాడు, ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ, మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు చేసేది కూడా కరెక్ట్ కాదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నట్టు. దాంట్లో ఆల్టర్కేషన్ అనేది అయ్యింది. అండ్ ముంగటున్న వ్యక్తి తన దగ్గర ఉన్న డైరెక్ట్ ఆ వెపన్ ఏదైతే మనం దాన్ని మేము కట్టా అన్నట్టు పిలుస్తాము, ఆ కట్టా తీసి డైరెక్ట్ ఫస్ట్ ఫైర్ అనేది తన పుట్ట మీద చేశాడు. ఆ పుట్టలో బుల్లెట్ దాకంగానే పాపం తను కింద పడిపోయాడు. కింద పడిపోయాక కూడా ఈ ఏదైతే వ్యక్తి ఉన్నాడో తను మళ్ళా ఇంకో రౌండ్ ప్రాపర్ తన స్కల్ మీద పాయింట్ చేసి క్లోజ్ అంటే ఇలా పెట్టి ఫైర్ చేశాడనమాట. సో సెకండ్ బుల్లెట్ అనేది ప్రాపర్ తన బ్రెయిన్ లో ట్రావెల్ చేసుకుంటూ మొత్తం బ్రెయిన్ని చీల్చేసింది అనమాట. హాస్పిటల్లో ఫైరింగ్ ఇన్సిడెంట్ అయింది. నేను అక్కడ రీచ్ అయ్యాను. విక్టిమ్ హాస్పిటల్లో అడ్మిటెడ్ ఉండే. వెళ్ళి చూసేసరికి ఆల్మోస్ట్ బ్రెయిన్ డెడ్ ఉండే. And unfortunately within 3-4 hours that person expired. And immediately within a few hours main culprit and తనతో పాటు ఇద్దరు ఎవరైతే ఉండేనో వాళ్ళని కూడా అరెస్ట్ చేసాము.
నేను పర్సనల్గా ఇంటరాగేట్ చేశాను. ఎందుకంటే ఇంత గ్రూసంగా అంటే ఏదైనా మీకు ముందు ఏదైనా ఎనిమిటీ ఉంటే ఆ గ్రూసమ్నెస్ అనేది మేబీ బయటపడుతుంది. కానీ తన ముందటోడు వాన్ డ్యూటీ వాడు చేసుకుంటూ ఉంటే ఒక జస్ట్ 5 minutes ఆల్టర్కేషన్లో ఇంత ఎస్కలేట్ అయ్యి ఇంత గ్రూసమ్గా మర్డర్ చేయడం నాకు సర్ప్రైజింగ్ అనిపిస్తే నేనే తనని పర్సనల్గా ఇంటరాగేట్ చేశాను. సార్ పర్సనల్ ఇంటరాగేషన్ అంటే ఏం చేస్తారండి? అంటే ఈ సినిమాలలో చూపించేలాగా కాదండి ఫ్రాంక్లీ. ఎందుకంటే సినిమాలో వేరేది చూపిస్తారు, ఇట్ ఈస్ స్టేజ్డ్. బట్ ఎస్, ఇంటెన్షన్ ఏంటి అని అంటే పర్సనల్ ఇంటరాగేషన్ అంటే చాలామందికి జనరల్ పబ్లిక్ ఏమనిపిస్తుంది అని అంటే ఆ మనిషిని మొత్తం బట్టలు ఇప్పేసి లెఫ్ట్ రైట్ సెంటర్ కొట్టేస్తారు, టార్చర్ చేసేస్తారు అన్నట్టు అది నడుస్తుండేనేమో. కానీ ఇప్పట్లో అది నడవట్లేదు. అది ఐపీఎస్ 3rd degree ఇంట్రాక్షన్ కూర్చున్నారంటే ఏ స్టైల్లో ఉంటుందండి? లాఠీకి పని చెప్తారా లేదా మైండ్కి పని చెప్తారా? అంటే లాఠీ యూస్ చెయ్యొద్దు ఆర్ చెయ్యరు అన్నట్టు నేను అనను. బట్ ఓవర్ ద ఇయర్స్ యూసేజ్ ఆఫ్ లాఠీ అనేది చాలా తగ్గిపోయింది. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే అప్పట్లో పోలీసింగ్ అనేది చాలా హార్డ్ పోలీసింగ్ ఉంటుండే. ఇండియా ఒక అండర్ డెవలప్డ్ కంట్రీ ఉండే, పోలీస్ కూడా అండర్ డెవలప్డ్ కంట్రీ పోలీస్ ఉంటుండే. సో అడిగేవారు ఎవరు లేరు అన్నట్టు ఇష్టం వచ్చినట్టు. అప్పుడు వేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇంటరాక్షన్లో కూర్చున్నారంటే మజిల్ పవర్కి ప్రయారిటీ ఉంటుందా, మైండ్ పవర్కి ప్రయారిటీ ఉంటుందా? మైండ్ పవర్. సో ఈ ఇన్స్టెన్స్లో నేను అదే చెప్తున్నాను కదా, ఐ వాంటెడ్ టు నో ద సైకాలజీ ఆఫ్ ద అక్యూజ్డ్ అనమాట. వాడు ఎందుకు ఇలాంటి గ్రూసమ్ క్రైమ్ చేశాడు అన్నట్టు నాకు అది. మీకేమొచ్చిందండి ఆయనతో అంతసేపు మాట్లాడాను? తన ఏంటంటే సర్ప్రైజింగ్లీ తను ఇండియన్ ఆర్మీ కమాండో ఉండే. ఓకే. కమాండో ఉండే, ఫిజికలీ వెరీ ఫిట్. బట్ తను సెల్ఫ్గానే చెప్పాడు ఏంటి అని అంటే ఓవర్ ద ఇయర్స్ తన ఫ్యామిలీ అండ్ తన పర్సనల్ లైఫ్ వల్ల హీ వాజ్ నాట్ హ్యాపీ అండ్ కొంచెం మెంటలీ కూడా డిస్టర్బ్డ్ ఉండే. అండ్ ఇండియన్ ఆర్మీ నుంచి పారిపోయి వచ్చేసాడు ఆల్మోస్ట్ 2 years. అండ్ వాళ్ళు కూడా తనని అలా టర్మినేట్ చేసేసిండే బికాస్ ఆఫ్ హిస్ అబ్సెన్స్ అండ్ హిస్ ఇది డిసిప్లినరీ యాక్షన్స్ కూడా తన మీద చాలా తీసుకుండే. అది కాకుండా హీ వాజ్ అడిక్టెడ్ టు డ్రగ్స్. అండ్ ఎప్పుడైతే క్రైమ్ అది తను చేశాడో హీ వాజ్ హెవీలీ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్స్ అనమాట. ఎందుకంటే డ్రగ్స్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటే చిన్న అది కూడా బాగా ఎస్కలేట్ చేసేస్తుంది కన్సర్న్డ్ పర్సన్స్ మైండ్ని. ఒక చిన్న దెబ్బ కూడా పెద్దలాగా అనిపిస్తుంది. మనము ముంగట వాడిని ఒక చిన్నది అందాం అనుకుంటే అది చేసేది పెద్దగా అయిపోతుంది అనమాట. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల, అది కాకుండా ఎంఎస్ఎఫ్ ఎవరైతే గార్డ్ డ్యూటీలో గార్డ్ లాగా ఎవరైతే ఉండేనో తను వచ్చి తినని అడిగేసరికి తిన ఈగో హర్ట్ అయ్యింది. నేను ఒక ఆర్మీలో ఒక కమాండో లాగా నేను పని చేసిన వాడిని అని ఒక ఫాల్స్ ఇమేజ్లో తను క్రియేట్ చేసుకుని ఉండే. అలాంటిది నువ్వు ఎవరు నన్ను అడిగేది అనే దాంట్లో ఉండే అనమాట. సో తను వచ్చి అండ్ హీ వాజ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్స్. సో ముంగట వాడు వచ్చి అలా అడిగేసరికి తిన ఈగో హర్ట్ అయ్యి దెన్ మ్యాటర్ ఎస్కలేటెడ్. అండ్ దెన్ అందుకే నేను అంత గ్రూసంగా తనని నేను మర్డర్ చేశాను అన్నట్టు గొప్పగా చెప్పుకున్నాడు అనమాట. సో ఇది ఒక్కటే ఇన్స్టెన్సెస్ కాదు, ఇలాంటివి చాలా ఇన్స్టెన్సెస్ నాగ్పూర్లో రిపోర్ట్ అవుతూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ నాగ్పూర్ సిటీలో 10 రూపాయల మీద కూడా మర్డర్లు అయ్యాయి అన్నట్టు అంటారు, అవుతున్నాయి ఇప్పుడు కూడా. ఓకే. నాగ్పూర్ తర్వాత ఇక్కడికి వచ్చారు? నాగ్పూర్ తర్వాత ఫర్ ఎ బ్రీఫ్ టైమ్ అబౌట్ 3 months ఎస్పీ సాగ్ లాగా పోస్టెడ్ ఉండే. సాగ్ అంటే స్పెషల్ యాక్షన్ గ్రూప్ అనమాట. నాగ్పూర్లోనే. సాగ్ మొత్తం వాళ్ళ రోల్ అనేది నక్సల్ ఆపరేషన్స్ ఏదైతే ఉంటుందో దాని మీదనే ఫోకస్. నాగ్పూర్లో ఏముందంటే నక్సల్స్ గడ్చిరోలీలోనే ఉంది, కానీ నాగ్పూర్ వాజ్ ద హెడ్ క్వార్టర్స్ అనమాట. సో సాగ్ అనేటిది
ఏదైతే మీనింగ్ స్పెషల్ యాక్షన్ గ్రూప్. యాక్షన్ గ్రూప్, ఓకే. ఎస్, అంటే ఇప్పుడు మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ నక్సల్ ఆపరేషన్స్ చేసే వాళ్ళు గ్రే హౌండ్స్ వెళ్ళి అక్కడ ఫీల్డ్లో ఆపరేషన్స్ చేస్తుంటారు. బట్ గ్రే హౌండ్స్ని ట్రైన్ చేయడం, రిక్రూట్ చేయడం అండ్ వాళ్ళ మిగతా ఏదైతే హెడ్ క్వార్టర్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ ఏదైతే ఉందో దట్ ఈస్ టేకెన్ కేర్ బై ద హెడ్ క్వార్టర్స్. తెలంగాణలో హైదరాబాద్ బేస్డ్. సిమిలర్లీ సేమ్ మోడల్ మీద మహారాష్ట్ర కూడా అలానే పెట్టింది అన్నమాట. నాగపూర్ ఉందా, ఎక్కడ ఉన్నాయి? మహారాష్ట్ర కూడా ఉందా? మహారాష్ట్రలో సాగ్ ATS అనుకుంటా, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కదా. అది వేరేదండి. ATS ఇస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్. హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో ముంబైలో ఉంది అండ్ ఫీల్డ్ ఆఫీసర్స్ ముంబై, పూణే, థానే కూడా ఉంది. అండ్ ఎవ్రీ రేంజ్, ప్రతి ఒక్క రేంజ్ లో ఒక ఫీల్డ్ ఆఫీస్ ఉందన్నమాట. మహారాష్ట్రలో ఈ రోజుకి ఓన్లీ 2 districts ఆర్ ఎఫెక్టెడ్ బై నక్సలిజం, గడ్చిరోలి అండ్ లిటిల్ బిట్ లెసర్ ఎక్స్టెంట్ గోందియా అనమాట. ఈ 2 districts కి ఓవరాల్ SPs మీద ఉండేది DIG గడ్చిరోలి. DIG గడ్చిరోలి కమ్స్ అండర్ IG ANO, యాంటీ నక్సల్ ఆపరేషన్స్ అనమాట. అండ్ IG ANOకి ఒక అడ్మినిస్ట్రేటివ్ సైడ్లో సాగ్ అనమాట. సో ఐ వాజ్ పోస్టెడ్ దేర్ ఫర్ బ్రీఫ్ 3 months tenure. అండ్ IG ANO కోసం సాగ్ అంటే అడ్మినిస్ట్రేటివ్ సైడే కాకుండా మిగతా ఇంటెలిజెన్స్ సైడ్ కూడా చూస్తాడు రిగార్డింగ్ యాంటీ నక్సల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో 3 months అలా అక్కడ స్పెండ్ చేసి నెక్స్ట్ ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ SP అమరావతి రూరల్. ఇక్కడ రాగానే వచ్చిన ఛాలెంజ్, ఇక్కడ వచ్చాక పబ్లిక్ బాగా అవేర్నెస్ ఉంటారు, లీగల్ అవేర్నెస్ కనిపిస్తుంటుంది. ఇక్కడ కొంచెం ఏదైనా చిన్న ఇష్యూ జరిగినా కాపీ టు DG, కాపీ టు CM, కాపీ టు హోమ్ మినిస్టర్, ఇవి రాస్తూనే ఉంటారు. అంటే మంచిగా అవేర్నెస్ రావడం ఉంది. ఇటువంటి కల్చర్లో పబ్లిక్తో ఉన్నప్పుడు మీరు ఎలా పనిచేస్తుంటారు? ఇక్కడ ఛాలెంజ్ వచ్చింది. ఛాలెంజ్ ఏంటంటే ఓవరాల్ ఓవర్ ద ఇయర్స్ మొత్తం ఇండియాలో అది ప్రోగ్రెస్ అవుతుంది. పబ్లిక్ ఆర్ గెటింగ్ మోర్ అవేర్ అబౌట్ దేర్ రైట్స్ and whatever laws etc. and Maharashtralo historically Maharashtra public compared to other populations వీళ్ళు ఎక్కువ అవేర్ ఉంటారన్నమాట. అంటే వాళ్ళ హక్కులు ఏంటి, లా ఏంటి, సో ముంగటివాడు లీగల్గా చేస్తున్నాడా ఇల్లీగల్గా చేస్తున్నాడా అనేది వాళ్ళకి ఎక్కువ అవేర్నెస్ అన్నమాట. అలాంటిది అమరావతి ఈజ్ నో లెస్. అమరావతి అనేది విదర్భ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ మహారాష్ట్రలో. ఎలా అయితే మనం యునైటెడ్ ఏపీకి తెలంగాణ, కోస్టల్ ఆంధ్ర అనే వాళ్ళము, అలానే మహారాష్ట్రలో కూడా విదర్భ అనేది ఈస్టర్న్ సైడ్ ఆఫ్ మహారాష్ట్ర విదర్భ అంటారు. దానిలో అమరావతి ఈజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ హిస్టారికల్ ప్లేస్. చాలా హిస్టరీ ఉన్న ప్లేస్ ఇది. క్రైమ్ వైజ్ ఎస్, క్రైమ్ అనేది ఈ డిస్ట్రిక్ట్లో చాలా ఉన్నది, దట్ ఈస్ దేర్. అండ్ నేను ఇక్కడ వచ్చి జాయిన్ అయినప్పుడు ద పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ వాజ్ ఎంటైర్లీ వెరీ డిఫరెంట్. అంటే ఈ డిస్ట్రిక్ట్లో 2023 ఎండ్లో ఆల్ మేజర్ పార్టీస్ ఆఫ్ మహారాష్ట్రకి ఉన్న ఎమ్మెల్యేస్ ఉండేదన్నమాట. అంటే గవర్నమెంట్ సైడ్ ఎమ్మెల్యేస్ ఉండే, అపోజిషన్ సైడ్ ఎమ్మెల్యేస్ ఉండే, అండ్ డిఫరెంట్ పార్టీ ఎమ్మెల్యేస్ ఉండే ఇదన్నమాట. సో పొలిటికల్ వెరైటీ అంతా ఉండేసరికి దట్ ఈస్ అ ఛాలెంజ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే ఎమ్మెల్యేస్ అన్నాక దే ఆర్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, దే ఆర్ ద ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ పబ్లిక్. సో వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకొని, వాళ్ళనే కాకుండా జనరల్ పబ్లిక్ కూడా కాన్ఫిడెన్స్లో తీసుకొని అడ్మినిస్ట్రేషన్ని అండ్ పోలీసింగ్ని అలా మూవ్ చేయడం అనేది ఒక ఛాలెంజ్ ఉండేది. కానీ ఇక్కడ చిన్న ఇష్యూ జరిగిన వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు చెప్తున్నట్టుగా 2-3 మినిస్టర్స్ ఉన్నారు, ప్లస్ సీఎం గారు కూడా ఎక్కువగా ఈ ప్రాంతం మీద ఫోకస్ చేస్తారు. ఈ కల్చర్ ఎలా పనిచేయడం ఇబ్బంది అనిపించట్లేదు? అంటే మీరు ఏదో చేయాలనుకుంటారు,
కానీ వాళ్ళ ప్రతి దాంట్లో ఎంటర్ప్రెన్స్ చూపించేసరికి విసుగొస్తుంది. దట్ ఈస్ ట్రూ అండి. నిజంగా నంబర్ 1 ఏంటంటే ఆఫీసర్ కొత్తగా ఒక ప్లేస్కి వచ్చారు అని అంటే ముంగట వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆఫీసర్ గురించి ఐడియా ఉండదు, పరిచయం ఉండదు. సో స్టార్టింగ్లో వాళ్ళు మన నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు, అయినంత వరకు ఇది చేయడానికి ట్రై చేస్తారు. పని అట్లీస్ట్ నా బిలీఫ్ ఏంటి అంటే ముంగట వాళ్ళకి మీ గురించి మీ పని గురించి తెలుసుకోవడానికి టైం ఇవ్వండి. అది మేబీ ఒక 3 months ఉండొచ్చు, 6 months ఉండొచ్చు. అండ్ ఆ ఇనీషియల్ ఫేజ్లో బీ వెరీ వెరీ పేషెంట్ అండ్ బీ వెరీ వెరీ రెస్పెక్ట్ఫుల్ టువర్డ్స్ ఎవ్రీ వన్. అది మినిస్టర్ కానివ్వండి, ఎమ్మెల్యే, ఎంపీ ఎవరైనా కానివ్వండి. కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి కొంచెం ఎక్స్ట్రా దీంతో మనం ముంగడి వాళ్ళతో ఉంటే నంబర్ 1 మనము రెస్పెక్ట్ ఇస్తున్నాము, పేషెన్స్తో ఉంటున్నాము అని అంటే అది ముంగట వాళ్ళకి నచ్చుతుంది. అండ్ ఆ 3-4 monthsలో ఆర్ 6 monthsలో మనం ఎలాంటి వాళ్ళము అండ్ నా పని ఎలాంటిది అనేది ముంగట వాళ్ళకి అర్థమైపోతుంది. సో మెల్లిమెల్లిగా వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ కూడా నా మీద వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years టెన్యూర్లో ఎలా అంటే ఐఎమ్ షూర్ ఇక్కడ ఉన్న పబ్లిక్కి కానీ ఎమ్మెల్యే ఎంపీస్కి కానీ నా మంచి నా చెడు అనేది వాళ్ళకు కొంచెం ఒక ఫేర్ అండర్స్టాండింగ్ వచ్చేసింది. సో నేను ఒక పని తప్పు చేస్తున్నాను అని ఎవరైనా వెళ్ళి ఎమ్మెల్యేకి కంప్లైంట్ చేసినా ఎమ్మెల్యే 2 years నుంచి నన్ను చూసి ఈ ఆఫీసర్ ఈ పని చెయ్యడు అని తనకు ఒక కాన్ఫిడెన్స్ నా మీద వచ్చేసి ఉండొచ్చు. అంటే మంచివాడు, పని బాగానే చేస్తాడు, సో తప్పైతే చేయడు అన్నట్టు కొంచెం వచ్చేస్తుంది. సో ఈ మొత్తం ప్రాసెస్ వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ ఓవర్ ద పోస్టింగ్స్ నేను అదే ట్రై చేశాను. ఎందుకంటే మహారాష్ట్రలో నంబర్ 1 లైక్ వాట్ వీ వర్ డిస్కసింగ్, జనాలు అనేది చాలా పొలిటికలీ అవేర్. సో వాళ్ళకి మనము రెస్పెక్ట్ ఇవ్వలేదు, వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాము లేదా హై హ్యాండెడ్నెస్తో ఉన్నాము అని అంటే వాళ్ళు అప్సెట్ అవుతారు. అండ్ ఆబ్వియస్లీ పొలిటికల్ పర్సన్స్ వాళ్ళు కూడా ఇంకా అప్సెట్ అవుతారు. దానివల్ల అన్నెసెసరీ ఈగోస్ అండ్ ఎవ్రీథింగ్ క్రియేట్ అవుతాయి. ఓకే, ఇక్కడ మీకున్న ఎఫ్ఐఆర్లో ఏ టైప్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ ఉంటాయంటే 376, 304, 354, అంటే నేను ఐపీఎస్ గురించి చెప్తాను, అలా పెట్టి హట్ కేసెస్ ఉంటాయా? ఎక్కువ కనిపిస్తుంటాయి 302 ఉంటాయి. ఇక్కడ మొత్తం డిస్ట్రిక్ట్ క్రైమ్ ప్రొఫైల్ చూస్తే నార్మలే ఉంది అండి. అన్లైక్ ముందేదైతే మనం డిస్కస్ చేసామో నాగ్పూర్ రూరల్ కానీ బీడ్ కానీ ఒక సింగిల్ ఆస్పెక్ట్ ఎక్కువగా ఉన్నది అన్నట్టంటే ఓన్లీ 1 thing, అదొక్కటి పక్కన పెడితే మిగతాంతా నార్మల్. ఏదంటే ఒకటి ఏంటంటే అమరావతి డిస్ట్రిక్ట్లో మేల్ఘాట్ ఫారెస్ట్ ఏరియా ఉన్నది. అండ్ మేల్ఘాట్ ఫారెస్ట్ ఏరియాలో కూర్కు ట్రైబల్స్ అక్కడ ఉంటారనమాట. సో ట్రైబల్ ఏరియాస్లో ఏంటంటే అండర్ ఏజ్ అమ్మాయిలని తీసుకొని వెళ్ళిపోవడము అండ్ పెళ్ళి చేసుకుంటాము అని ఒక ఆశ చూపించి ఇది చేసి అక్కడ అబ్బాయిలే ఎస్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. అండ్ అమ్మాయితో ఆబ్వియస్లీ సెక్షువల్ రిలేషన్స్ ఫామ్ చేసి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోతారు, పెళ్ళి చేసుకుంటారు. కొన్ని కేసెస్లో పెళ్ళి చేసుకోరు, లేదా ఇన్ సమ్ కేసెస్ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యి పిల్లలకి ఇది చేయడం అది అంటుంటుంది. సో ఈ మొత్తం ప్రాసెస్లో సెక్స్ అని పోక్సో కేసెస్ అనేది ఎక్కువ అన్నమాట. సార్ సాధారణంగా పోక్సో కేసులు వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉన్న చట్టం ఒప్పుకోదన్న విషయం వాళ్ళు తెలియక చేస్తుంటారు. మీకు చెప్పిన ఆ ప్రాంతంలో పోక్సో ఎక్కువ ఉంది కాబట్టి పోక్సో మీద అవేర్నెస్ తీసుకురావడం చేస్తే కొంచెం బెటర్ ఏమో కదండి. అది మేము ప్రయత్నం చేస్తూ ఉంటామండి. బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను ఒక యావరేజ్ సాధారణమైన ఎస్పీని. కానీ పాలసీ డిసిషన్స్ అనేటివి హయ్యర్ లెవెల్లో తీసుకోవాలి. ఎందుకు అంటే 18 years అబవ్ మనం అడల్ట్ లాగా కన్సిడర్ చేస్తున్నాము అండ్ 18 బిలో చైల్డ్ అన్నట్టు చూస్తున్నాము. బట్ ఇట్ ఈస్ అ నోన్ ఫ్యాక్ట్ దట్ 18 కింద ఉన్న వాళ్ళు కూడా సెక్షువల్లీ యాక్టివ్ ఉంటున్నారు.
చట్ట ప్రకారం అది తప్పు అని మనం అనుకుంటున్నాం. దట్ ఈస్ ట్రూ. చట్టం ఏదైతే చెప్తుందో అది ఒక పోలీసు లాగా నేను ఫాలో చేయాలి. బట్ ఆ డెఫినేషన్ ఏదైతే ఉన్నదో దట్ ఇట్ ఈస్ ఇల్లీగల్ అండ్ అక్యూజ్డ్ మీద కేసు పెట్టి తనని అరెస్ట్ చేసి తనని ఇచ్చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అనేది అది పాలసీ డెసిషన్. ఎందుకంటే అమ్మాయి 18 ఇస్ ద లీగల్ ఏజ్, కానీ అమ్మాయి 17.5 years ఉంటుంది. అబ్బాయి వచ్చేసరికి 18.5 years అబ్బాయి ఉంటాడు. ఇలాంటి కేసులో వాళ్ళు సెక్షువల్గా ఇన్వాల్వ్ అయితే ఇలాంటి కేసులో ఆ అబ్బాయి 18.5 years అబ్బాయి మీద మేము పాక్సో కేసు రిజిస్టర్ చేసి తనని అరెస్ట్ చేసి జైలుకి పంపించాల్సి వస్తుంది. సో ఒక పోలీస్ లాగా నేను న్యాయం ఏదైతే చెప్తుందో చట్టం ఏదైతే చెప్తుందో అది చేయాలి. కానీ అదర్వైజ్ ఒక నార్మల్ ఇండివిజువల్ లాగా చూస్తే తనని అరెస్ట్ చేసి తనని జైలుకి నేను పంపిస్తున్నాను అని అంటే తన ఫ్యూచర్, తన కెరియర్, తన లైఫ్ నా వల్ల ఆర్ పోలీస్ వల్ల ఎంతో కొద్దిగా స్పాయిల్ చేస్తున్నా నేను ఏమో అన్నట్టు అది కొంచెం నాకే కాదు ప్రతి పోలీస్ వాళ్ళకి ఇండివిజువల్ కాదు కదా, పాలసీ మ్యాటర్ అది. అదే అంటున్నానండి. సో ఈ పాలసీ అనేది నేను యాక్సెప్ట్ చేయరంటారా? నేను అలా అని అనను, తప్పకుండా అసలు అలా అనను. ఎందుకంటే నిన్న రాత్రే ఒక కేసు అయ్యింది. ఒక 12-year-old అబ్బాయిని ఒక 45 to 50 మధ్యలో ఉన్న ఒక వ్యక్తి సెక్షువల్గా అసాల్ట్ చేశాడనమాట. సో దిస్ ఈజ్ అ క్లాసిక్ కేస్ ఆఫ్ పాక్సో. అంటే ఒక గ్రోనప్ ఇండివిజువల్ ఒక అండర్ ఏజ్ అండ్ వెరీ ఇమ్మెచ్యూర్ అంటే చిన్న ఏజ్ సౌమ్యమైన ఏజ్ పర్సన్ని సెక్షువల్గా ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది చాలా చాలా తప్పు. చట్టంగాను తప్పు, మారల్గాను తప్పు. సార్ అటువంటి వాడిని దొరికాడు ఏం చేస్తారా మీరు? ఎందుకంటే మీకు చాలా చేయాలనిపిస్తుంది. ఒక సాఫ్ట్ కార్నర్ కనిపిస్తుంది పోక్సోలో. 18 years 17 years చేసుకున్నారు, వాళ్ళని జైలు పంపిస్తే వాళ్ళ క్రిమినల్ మైండ్ సెట్ మారుతుంది అన్నది ఒక సాఫ్ట్ కార్నర్. కానీ యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా చేయాల్సి వస్తుంది, చేస్తారు. కానీ ఇండివిజువల్గా మాత్రం మీకు చిన్న సాఫ్ట్ కార్నర్ ఉంది, రైట్. కానీ 12 yearsకి సంబంధించి 45 years వాడు రేప్ చేయడం అనేది మీలో మీ ఫేస్లోనే ఒక కసి కనిపిస్తుంది. అటువంటి వాళ్ళు కనిపిస్తే ఏం చేస్తారంటే మీరు యాజ్ పర్ పోక్సో పెట్టి పంపిస్తారా లేదా ముందు ఒక ట్రీట్మెంట్ ఇస్తారా? ట్రీట్మెంట్ ఇవ్వాలి అని నిజంగా అనిపిస్తుందండి. నేను కాదు అని అనను. ట్రీట్మెంట్ ఇవ్వాలని నాకే కాదు మా కిందున్న స్టాఫ్కి కూడా అనిపిస్తుంది. కానీ చట్టం ఆ ట్రీట్మెంట్ ఇవ్వద్దు అని క్లియర్గా చెప్పేసింది. మహారాష్ట్రనే కాదు మొత్తం దేశంలో, మహారాష్ట్రలో కూడా చాలా ట్రీట్మెంట్ ఇవ్వద్దు చట్ట ప్రకారం పంపిస్తారు. కానీ అసలు ట్రీట్మెంట్ ఇక్కడే జైలుకి వెళ్ళిన తర్వాత వాడికి బ్రహ్మాండ ట్రీట్మెంట్ ఉంటాయి కదా, హ్యాపీగా లోపల ఎంజాయ్ చేస్తుంటాడు. దట్ ఈస్ ట్రూ అండి. కానీ పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ పోతే కస్టోడియల్ టార్చర్ అవ్వచ్చు ఆర్ అదర్వైజ్ అది కస్టోడియల్ డెత్ లాగా కూడా మారచ్చు. అండ్ ఇండియాలో కోర్ట్స్ రాను చాలా స్ట్రిక్ట్ అయిపోయాయి. ఏంటి అంటే కస్టోడియల్ టార్చర్ ఆర్ కస్టోడియల్ డెత్ అనేది ఇన్ ఎనీ కేస్ అలౌ చేయొద్దు అన్నట్టు, బికాజ్ దట్ ఇంపాక్ట్స్ ద హ్యూమన్ రైట్స్ ఆఫ్ ద ఇండివిజువల్ అన్నట్టు ఉంటుంది. అండ్ లా ప్రకారం దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే ఉట్టి ఇండియాలోనే కాదు ఓవర్ ద వరల్డ్ అది మెల్లిమెల్లిగా మనం ఆ డైరెక్షన్లో వెళ్తున్నాము. కానీ ఒక అక్యూజ్డ్ని 3rd degree టార్చర్ ఇచ్చి తన నుంచి తన మీద కసి తీర్చుకోవడం కన్నా మెల్లిమెల్లిగా నాకేమనిపిస్తుంది అని అంటే అది షార్ట్ టర్మ్ ఉంటుంది. వాడిని నేను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టినా కానీ కూడా ఒక రోజు 2 రోజులు లేదా ఒక వారం వానికి దెబ్బలు ఉంటాయి. కానీ అది కాకుండా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి తనకి పనిష్మెంట్ దొరికేలాగా చేస్తే హీ విల్ తన మీద ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ మెసేజ్ గ్రౌండ్ పాజిటివ్గా వెళ్తాయి. ట్రూ అండి. సార్ ఇది కాకుండా ఇంకేం కనిపిస్తుంటాడు? రోడ్ యాక్సిడెంట్స్ ఎలా ఉంటాయి? చాలా రోడ్ యాక్సిడెంట్స్ కూడా చాలా పెరిగాయి అండ్ దాన్ని అడ్రస్ కూడా మేము చేస్తున్నామండి. ఎందుకు అంటే మహారాష్ట్రలో ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి మొత్తం ఇండియాలోని ఒక ప్రైమ్ ఎగ్జాంపుల్ లాగా సమృద్ధి ఎక్స్ప్రెస్ వే అనేది ఇనాగ్రేట్ చేశారు, విచ్ కనెక్ట్స్ ముంబై అండ్ నాగ్పూర్ అట్ వెరీ బ్రిలియంట్ లెవెల్ ఆఫ్ ఇంజనీరింగ్. దాని మీద వెహికల్స్ ఏదైతే వెళ్తున్నాయో అది హై స్పీడ్లో వెళ్తాయి, దానివల్ల యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. అండ్ ఉట్టి సమృద్ధియే కాకుండా మిగతా నేషనల్ హైవేస్ కూడా క్వాలిటీ ఆఫ్ రోడ్స్ అనేది చాలా ఇంప్రూవ్ అయిపోయాయి.
క్వాలిటీ ఆఫ్ వెహికల్స్ చాలా ఇంప్రూవ్ అయిపోయాయి. నా చిన్నప్పుడు నాకు మంచి గుర్తు, టాప్ స్పీడ్ 60 అనగానే అసలు గాలిలో తేలినట్టు అనిపిస్తుండే. ఇప్పుడు వెహికల్స్ ఎంత మంచిగా అయిపోయాయి, రోడ్స్ ఎంత మంచిగా అయిపోయాయి అంటే 120 మీద వెళ్తున్న వెహికల్ 120 మీద వెళ్తున్నా కూడా అర్థం కూడా కాదు. పాటలు పెట్టుకొని మంచిగా ఏదో ఆలోచించుకుంటూ కూడా ఉండొచ్చు అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ వెహికల్స్ అండ్ రోడ్స్ క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అయిపోయింది. బట్ ఇండియన్ సిటిజన్ది ట్రాఫిక్ సెన్స్ ఇంప్రూవ్ కాలేదు. ఇట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అండ్ నేను కూడా ఒక ఇండియన్ సిటిజనే. ఐఎమ్ నాట్, నేను ఏదో వీరవాణి అన్నట్టు అనను. ఇది నేను ప్రాక్టికల్గా హైదరాబాద్లో కూడా చూసాను. అండ్ వాట్ జనాలు నన్ను తిట్టొచ్చు, నన్ను ఇది చేయొచ్చు, బట్ ఐ ఫీల్ మేజర్ మెట్రో సిటీస్లో కంపేర్ చేస్తే హైదరాబాద్ ట్రాఫిక్ సెన్స్ అనేది కొంచెం తక్కువ అని నాకు అనిపించింది. అమరావతి కూడా మోర్ ఆర్ లెస్ అంతే అనుకోండి. సి వాట్ వీ పర్సీవ్ యాజ్ అర్బన్ సిటీ అని, సిటీలో అర్బన్ పాపులేషన్ కొంచెం ఎక్కువ ట్రాఫిక్ సెన్స్ ఉంటుంది అన్నట్టు మనం అనుకుంటాము. వెరాస్ కంపేర్డ్ టు రూరల్ ఏరియాస్ అక్కడ ట్రాఫిక్ సెన్స్ కొంచెం తక్కువ అన్నట్టు మనం. అమరావతి డిస్ట్రిక్ట్లో సరౌండింగ్లో అంతా కూడా రియల్ ఎస్టేట్ భూమి ఎక్కువ ఉంటుంది, సివిల్ మ్యాటర్స్ ఎక్కువ వస్తుంటాయి. సివిల్ మ్యాటర్స్లో మీరు ఇంటర్ఫేర్ అవుతారా, లేదు ప్రాపర్గా కోర్టుకి పంపిస్తుంటారా? అంటే మీరు కానీ కోర్టుకి పంపిస్తే ఆ కోర్టుకి వెళ్తే లేట్ అవుతుంది అనే భావనలో కొంతమంది థర్డ్ పార్టీకి వెళ్తుంటారు. ఆ థర్డ్ పార్టీ ఒక మాఫియా అవ్వచ్చు, గుండాగిరి చేయొచ్చు, రౌడీజం చేయొచ్చు. ఆ ప్రాబ్లం ఎలా సార్ట్అవుట్ చేస్తారు మహారాష్ట్రలో? మీరు అన్నది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ భూమి వల్ల సివిల్ డిస్ప్యూట్స్ చాలా వస్తున్నాయి. అండ్ ఆ టైంలో ఏదైతే డాక్యుమెంటేషన్ ఉంటుండేనో అది ఉన్నా కానీ కూడా ఆ డాక్యుమెంటేషన్ని ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇదైపోయింది. సో దీనివల్ల సివిల్ కేసెస్ చాలా వస్తాయి. బట్ లిట్మస్ టెస్ట్ ఏదైతే ఉంటుందో అది క్లియర్ కట్ మేము పెట్టుకుంటాము. సివిల్ క్రిమినల్ అన్నట్టు. విత్ డెవలప్మెంట్ ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా బాగా పెరుగుతుంది అండి. సో దానివల్ల ఏంటంటే ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేది పెరిగిపోయాయి. అండ్ ల్యాండ్ డిస్ప్యూట్స్లో మీకు తెలుసు కదా, సివిల్ మ్యాటర్ని కావాల్సుకొని కొంచెం క్రిమినల్ సైడ్లో పుష్ చేయడానికి చేస్తారనమాట పబ్లిక్. ఎందుకు అంటే క్రిమినల్ అయ్యింది అని అంటే పోలీస్ ఆ మ్యాటర్స్ టేకప్ చేసి పోలీస్ తొందరగా ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళకి తొందరగా ఇది దొరుకుతుంది అని క్లియర్ కట్ అది డిమార్కేషన్ ఉంది. పోలీస్ ఆ సివిల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. దట్ ఈస్ ట్రూ. అండ్ మేము కూడా అదే పాలసీ. మీరు ఇంటర్వ్యూ కాకపోతే కోర్టుకు వెళ్తే టైం పడుతుందని వాళ్ళు థర్డ్ పార్టీకి వెళ్తుంటారండి. అప్పుడు ఆ ప్రాబ్లం ఎలా సార్ట్ అవుట్ చేస్తారు? అలాంటి టైంలో బెస్ట్ ఈజ్ మీడియేషన్. అంటే పోలీస్ ఓన్లీ మీడియేటరీ రోల్ తీసుకుంటూ రెండు పార్టీస్లని ఒకరికొకరు ముందు కూర్చోపెట్టి ఇక్కడ ఈ పార్టీది ఇక్కడున్న ఇష్యూ, ఈ పార్టీది ఇక్కడున్న ఇష్యూ అనేది అట్లా డిస్కస్ చేసి మ్యాటర్ సాల్వ్ చేయగలిగితే దట్ ఈస్ గుడ్ ఎనఫ్. అలాంటి మీడియేటరీ రోల్ పోలీస్ తీసుకుంటుంది అంటే ఏం ప్రాబ్లం లేదు. బట్ అదర్వైజ్ ఒక్క పార్టీకి ఫేవర్ చేస్తూ ఇంకో పార్టీ మీద పోలీస్ ప్రెషర్ చేయడం, లేదా ఒక్క పార్టీ నుంచి సమ్ కిక్ బ్యాక్స్ క్యాష్ ఆర్ కైండ్ తీసుకుంటూ మిగతా సెకండ్ పార్టీని ఇది చేస్తుంది అంటే దట్ ఈస్ రాంగ్ అనమాట. అండ్ అది ఇట్ లీడ్స్ టు వెరీ సీరియస్ ఇంప్లికేషన్స్ ఆ రెండు పార్టీస్కి కూడా, ఈవెన్ పోలీస్కి కూడా బాగా ఇమేజ్ ఇదైపోతుంది. ఓకే సార్, ఇది కాకుండా మీరు పోలీసింగ్ వచ్చారు కాబట్టి మహారాష్ట్ర పోలీసులో ఒక అఫెన్స్ అయింది అనుకోండి, డే హెచ్పి, నైట్ హెచ్పి, రోబరీ ఏదైనా. వేరే స్టేట్లో అయితే ఆ ఎక్యూజ్ని పట్టుకుంటారు, రికవరీ చేస్తారు, కొంతకాలం రికవర్ అయ్యే వరకు అని ఇల్లీగల్ డిటైన్ చేస్తుంటారు. మహారాష్ట్ర పోలీస్ ఆ స్టేజ్ దాటిపోయి ప్రొఫెషనల్గా వచ్చిందంటున్నారు. దీనివల్ల ఒకవేళ మీరు పక్కాగా అరెస్ట్ చేస్తే విక్టిమ్కి ఏం బెనిఫిట్ ఉంటుందండి? మహారాష్ట్రలో అదే నేను బీడ్లో ఉన్నప్పుడు జనాలు అనేవాళ్ళు అనమాట, హైదరాబాదీ కస్టడీ అని. కస్టడీలో జ్యుడిషియల్ కస్టడీ, పోలీస్ కస్టడీ కాకుండా హైదరాబాదీ కస్టడీ కూడా ఉందా అని తెలీదు. తర్వాత తెలిసింది ఏంటంటే
అక్యూజ్డ్ పర్సన్ని కస్టడీలో తీసేసుకుంటారు, బట్ తనని జడ్జి ముంగట పెట్టారనమాట. అండ్ ఆ 2-3 days అక్యూజ్డ్ని ఇంటరాగేట్ చేస్తూ వాట్ ఎవర్ రికవరీ ఏదైతుందో అది తీసుకొని అది విక్టిమ్స్కి రిటర్న్ చేయడం అనేది ప్రొసీజర్ ఉంటుంది. కానీ మహారాష్ట్రలో పాలసీ ఎలా ఉందండి? దిస్ ఈజ్ కంప్లీట్లీ ఇల్లీగల్. ఇది ఇలా అంటే మహారాష్ట్రలో ఏం చేస్తారు? మహారాష్ట్రలో ఏంటి అని అంటే వీ ఫాలో ద పాలసీ ఆఫ్ అరెస్టింగ్ ఇమీడియట్లీ. అక్యూజ్డ్ దొరికాడు అని అంటే వెంటనే మెడికల్ చేసి తనని అరెస్ట్ చేసి తనని ఇమీడియట్లీ విత్ ఇన్ ద టైం ఫ్రేమ్ జడ్జ్ ముందట రికవరీ కాకపోతే రికవరీ ఛాన్సెస్ తక్కువ అయిపోతాయి, విచ్ ఐ డూ అగ్రీ. కానీ మిగతా హైదరాబాదీ కస్టడీ ఏదైతే మనం అన్నామో అందులో ఏంటి అని అంటే 3rd degree టార్చర్లు అది ఇది చేసి తన నుంచి రికవరీ తీస్తారు, ట్రై చేస్తారు. అందులో రికవరీ ఛాన్సెస్ పెరిగిపోతాయి. బట్ అట్ ద సేమ్ టైం అక్కడ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో తనని టార్చర్ ఆర్ మేబీ ఈవెన్ డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. దానివల్ల పోలీస్ మీద చాలా అలిగేషన్స్ అవ్వచ్చు అండ్ పోలీస్ ప్రాబ్లంలో కూడా పడవచ్చు. అంటే పోలీస్ రిలేటెడ్ పోలీస్ స్టాఫ్ మీద మర్డర్ కేసు కూడా రిజిస్టర్ అవ్వచ్చు. కరెక్టే సార్. సో ఇదంతా చేసుకుంటూ పోతే పోలీస్ది కెరియరే స్పాయిల్ అయిపోతుంది. అంటే రికవరీ కోసం అని వెళ్ళి కెరియర్ స్పాయిల్ చేసుకోవడం అనేది అది చాలా ఇది అనిపిస్తుంది. దాని బదులు అరెస్ట్ చేసి అరెస్ట్లో ఇంటరాగేషన్ అండ్ ఇంటరాగేషన్ కూడా ఆ 3rd degree ఇంటరాగేషన్ కాకుండా టెక్నికల్ అండ్ సైకలాజికల్ ఇంటరాగేషన్. టెక్నికల్ అని అంటే అక్కడ అక్యూజ్డ్ ఏ రోజు ఎక్కడ ఉండే, ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాడు, అది ఇది మిగతా టెక్నికల్ డీటెయిల్స్ తీయడమే కాకుండా సైకలాజికల్గా కూడా. సైకలాజికల్గా అని అంటే దిస్ ఈజ్ ఆఫ్ ద రికార్డ్, బట్ ఏంటి అని అంటే మీరు ఒక తప్పు చేశారు, ఆ తప్పు మీరు ఒప్పుకున్నారంటే ఓకే, లేదంటే దానికన్నా పెద్ద తప్పు చేసిన కేసులు మిమ్మల్ని నూకేస్తాము అనే ఒక సైకలాజికల్ ప్రెషర్ పెట్టి మేము రికవరీకి ట్రై చేస్తామన్నమాట. కానీ మీరు చెప్తున్నట్లుగా హైదరాబాద్ కస్టడీలో ఖచ్చితంగా విక్టిమ్ వైపు ఉండడానికి హైదరాబాద్ పోలీస్ కానీ ఆంధ్ర పోలీస్ తెలంగాణ పోలీస్ చూస్తారు. కానీ మహారాష్ట్రలో మీరు విక్టిమ్ వైపు చూడకుండా మీ డ్యూటీ మీరు చేశారు, ఎక్కించడం పట్టుకుని రిమైండ్ చేస్తారు. కానీ విక్టిమ్కి ఏం బెనిఫిట్ ఉంటుంది? అరెస్ట్ ఉంటుంది, నాకు కావాల్సిన ప్రాపర్టీ అంటాడు విక్టిమ్. మీరు అన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్. విక్టిమ్ సెంట్రిక్ అనేది ఈ కేసులో చాలా తక్కువ అయిపోతుంది. బట్ ఈ న్యూ క్రిమినల్ లాస్ ఏదైతే వచ్చాయో దానివల్ల క్వాలిటీ ఆఫ్ పోలీసింగ్ ఇంప్రూవ్ అయింది, క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇంప్రూవ్ అయింది, అండ్ క్వాలిటీ ఆఫ్ రికవరీ అనేది కూడా ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది. దాని బెనిఫిట్స్ ఎందుకంటే జస్ట్ హార్డ్లీ 1 year అయింది ఇది ఇంప్లిమెంట్ అయ్యి. సో మేబీ ఇంకో కొద్ది టైంలో ఆ బెనిఫిట్స్ అనేది రిజల్ట్స్ అనేది వచ్చేస్తాయి. అండ్ వెరీ పాజిటివ్ ఏంటి అంటే రికవరీ రేట్ ఏదైతే ఉందో స్టోలన్ ప్రాపర్టీ దాన్ని పోలీస్ రికవర్ చేసి రిటర్న్ విక్టిమ్స్కి ఇవ్వడం, అది పర్సంటేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది విత్ ఇన్ ద లీగల్ కన్ఫైన్స్ ఆఫ్ లా. అంటే ఒక అక్యూజ్డ్ని హైదరాబాదీ కస్టడీలో పెట్టి 3rd degree ఇచ్చే అవసరం లేకుండా కూడా రెగ్యులర్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ రికవర్ చేయొచ్చు. ఓకే, మీ దగ్గర రికవరీ రేషియో తక్కువ కనిపిస్తుంది, పర్సంటేజ్ అరెస్టులు మాత్రం కనిపిస్తున్నాయి. కన్విక్షన్ రేట్ ఎలా ఉంది? కన్విక్షన్ రేట్ కూడా ఓవర్ ది ఇయర్స్ ఇంప్రూవ్ అవుతుందండి. న్యూ క్రిమినల్ లాస్ రాకముందు గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, దాన్ని ఫాలో చేశాము, దానివల్ల కన్విక్షన్ రేట్ ఇంప్రూవ్ అయింది. బట్ ఈ న్యూ క్రిమినల్ లాస్ అనేది ఇట్ ఈస్ అ ల్యాండ్ మార్క్. ఎందుకు అని అంటే మొత్తం ఓవర్ 150 years ఆఫ్ పోలీసింగ్ని చేంజ్ చేసి కరెంట్ అండ్ ఫ్యూచర్ రెడీ చేసేసారనమాట. అండ్ ఇక్కడ ఎంఫసిస్ కూడా ఇన్వెస్టిగేషన్లో ఎవిడెన్స్ ఏదైతే కలెక్షన్ ఉంటుందో పోలీస్ది దాన్ని మోర్ సైంటిఫిక్ అండ్ మోర్ క్వాలిటీ వైజ్ చేశారు. సో దానివల్ల ఏంటి అని అంటే ఎవిడెన్స్ కలెక్షన్, క్వాలిటీ ఆఫ్ ఎవిడెన్స్ ఇంప్రూవ్ అయ్యి ఆబ్వియస్లీ ఇట్ విల్ బెనిఫిట్ త్రూ ఇంప్రూవ్డ్ కన్విక్షన్ రేట్. అచ్చా, ఒకప్పుడు మహారాష్ట్ర, బాంబే, పూణే పోలీస్ అనగానే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఉండేవారు, జస్ట్ లైక్ నాయక్. కానీ ఇప్పుడు ఆ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పక్కకి వెళ్ళిపోయి పక్క ప్రొఫెషనల్ బిల్డప్ అవుతుంది. దీనికి కారణం అనుకుంటే క్రైమ్ రేట్ తగ్గింది అనుకోవచ్చా, లేదు మహారాష్ట్ర పోలీసు ఒక 5 సంవత్సరాల ముందుకు వెళ్ళింది అనుకోవచ్చా? ఫస్ట్ అయితే కాదండి. ఎందుకంటే దేశం డెవలప్ అవుతూ ఉన్నది అని అంటే ఆబ్వియస్లీ క్రైమ్ విల్ ఇంక్రీజ్. బట్ ఎస్, నేచర్ ఆఫ్ క్రైమ్ చేంజ్ అయింది.
అండర్ డెవలప్డ్ సొసైటీలో నేచర్ ఆఫ్ క్రైమ్ ఏంటి అని అంటే అదొక బాడీ అఫెన్సెస్, ఒకరినొకరు కొట్లాడుకోవడం అది ఇది ఉంటుంది. బట్ ఎలా అయితే దేశం అభివృద్ధి చెందుతూ ఉంటుందో అదంతా, సో నేచర్ ఆఫ్ క్రైమ్ షిఫ్ట్. ఇప్పుడు ఏంటంటే డిజిటల్ క్రైమ్, సైబర్ క్రైమ్, ఎకనామిక్ అఫెన్సెస్ ఇవి పెరుగుతున్నాయి అన్నమాట. సో ఆబ్వియస్లీ క్రిమినల్ గ్యాంగ్స్ ఏదైతే ఉంటాయో అది ముందు ఆపరేట్ చేస్తుండే, వాళ్ళ కోసం ఎన్కౌంటర్స్ అవసరం పడుతుండేనేమో, అండ్ అవసరం పడడం వల్ల చేస్తుండే. బికాజ్ ద నేచర్ ఆఫ్ క్రైమ్ అలా ఉండేదన్నమాట. అంటే క్రిమినల్ గ్యాంగ్స్ రోడ్ల మీద కటార్లు పట్టుకొని తిరుక్కుంటూ ఎవరైనా అంటే వాళ్ళని బెదిరిస్తూ ఇచ్చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు నేచర్ ఆఫ్ క్రైమ్ చేంజ్ అవుతుంది. సైబర్ స్పేస్, ఎకనామిక్ అఫెన్సెస్ ఇటువైపు మారడం వల్ల ఆ కటార్లు అనే స్కోప్ తగ్గిపోయి వేరే విధంగా మారిందనమాట. సో అందుకే ఎన్కౌంటర్స్ అవసరం లేదు. బట్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ప్లేస్లలో ఇప్పుడు సైబర్ స్పెషలిస్ట్ మాకు కావాలి, ఎకనామిక్ స్పెషలిస్టులు అండ్ ఫారెన్సిక్ స్పెషలిస్ట్ కావాలి. సో దట్ ఈ టెక్నికలీ అడ్వాన్స్డ్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించి వాళ్ళ అక్యూజ్డ్ ఏదైతే సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకోవడమే కాకుండా వీళ్ళు దొంగతనం చేసిన అమౌంట్ని ట్రేస్ చేసి అది కూడా రికవర్ చేయడం, అది ఒక టెక్నికల్ ఇది అన్నమాట. అండ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అది గ్రే ఏరియాలో ఉంటుండే లాలో. కానీ ఈ టెక్నికల్ సైడ్ ఆఫ్ స్పెషలిస్ట్ ఏదైతే అంటున్నానో సైబర్ స్పెషలిస్ట్, అది లీగల్ సాలిడ్ ఫౌండేషన్ ఉంది. దెర్ ఈస్ నథింగ్ గ్రే ఇన్ డూయింగ్ ఇట్. అండ్ ఓవర్ ది ఇయర్స్ మెల్లిమెల్లిగా ఉట్టి మహారాష్ట్ర పోలీస్లో ఈ కేపబిలిటీ అనేది బిల్డ్ అవుతుంది. అంటే సైబర్ క్రైమ్స్ అగేన్స్ట్గా కానీ ఎకనామిక్ క్రైమ్స్ అగేన్స్ట్గా కానీ అది కేపబిలిటీ బిల్డప్ అనేది మెల్లిమెల్లిగా అవుతుంది. ఓకే సార్, మీరు ఇప్పుడు అమరావతిలో కానీ గతంలో పనిచేస్తున్నారు కానీ పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ చేసి పోలీసింగ్ చేయడం అనేది ఏమైనా చేశారా? ఎస్, చాలా చేసామండి. కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ అన్నట్టు అంటుండే. సో ట్రాఫిక్ ఈజ్ వన్ ఏరియా. ఎక్కడ అంటే పోలీస్ వెళ్ళి డైరెక్ట్ పనిష్ చేస్తూ చలాన్లు రాయడమే కాకుండా పబ్లిక్ని కూడా కాన్ఫిడెన్స్లో తీసుకొని ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేస్తే వాళ్ళకు కూడా బెనిఫిషియల్ అన్నట్టు అది పుష్ చేయడానికి ట్రై చేసాము. అది కాకుండా స్కూల్ అండ్ కాలేజెస్లో అవేర్నెస్ క్యాంపెయిన్ రిలేటెడ్ టు డ్రగ్స్ అండ్ పాక్సో దీని మీద కూడా రన్ చేసాము. అండ్ కొన్ని ఏరియాస్లో రిలేటెడ్ టు కెరియర్ గైడెన్స్ అన్నట్టుగా అది కూడా మేము ట్రై చేసాము. అండ్ మహారాష్ట్రలో ఫెస్టివల్స్ టైంలో ఫెస్టివల్స్ స్మూత్గా అవ్వడానికి లోకల్ పాపులేషన్ని కాన్ఫిడెన్స్లో తీసుకొని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఆ ప్లాట్ఫామ్లో పోలీస్ అండ్ ఆ ఫెస్టివల్ అంటే గణపతి పండాలు కానీ ఈ దుర్గా పండాలు కానీ వాళ్ళని ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద చేసి మిగతా స్టేక్ హోల్డర్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఆ ఫెస్టివల్ రైట్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ మొత్తం పీస్ఫుల్గా కండక్ట్ అవ్వాలి వితౌట్ ఎనీ హికప్ టు ఎనీబడి అన్నట్టు అట్లా డిజైన్ కూడా చేసుకుంటూ వచ్చామన్నమాట. సార్, మీరు ఇందాక చెప్తున్నట్లుగా క్రైమ్ నేచర్ మారింది. ఒకప్పుడు ట్రెడిషనల్ క్రైమ్, తర్వాత వైట్ కాలర్, సైబర్ క్రైమ్. అమరావతి ప్రజలకి లేదా మీరు నెక్స్ట్ టైం ఫ్యూచర్లో చెప్పే వాళ్ళకి సైబర్ క్రైమ్ విక్టిమ్ కాకుండా ఉండాలి. అంటే కేసు అవ్వడం, తర్వాత 1930 చేయడం కాకుండా అసలు ముందు మన విక్టిమ్స్ కాకూడదు. అంటే వాళ్ళకి ఇచ్చే టిప్స్ ఏంటంటే, ప్లస్ అమరావతిలో ట్రెండింగ్ క్రైమే ఉంది సైబర్ క్రైమ్. టిప్ ఏంటి, సింపుల్ అండి. ఏంటి అని అంటే, నేను తప్పుగా చెప్పాను, బట్ కామన్ సెన్స్ విన్స్. మీ జేబులో పైసలు అవి మీవి. ఆ పైసల్ని కాపాడుకొని పెట్టడానికి మీరు ముందు జాగ్రత్త పెట్టండి. ముంగటవాడు వచ్చేసి నేను 10 రూపాయలని 100 రూపాయలు చేసిస్తాను అని అంటే వాడి ప్రలోభనకి మీరు లొంగకండి. మీ 10 రూపాయలు అనేది మీరు బ్యాంక్లో కానీ ఏదైతే సేఫ్ ఉంటుందో అక్కడ పెట్టి ఆ 10 రూపాయలు 100 రూపాయలు కాకపోయినా కానీ 10 రూపాయలు 15 రూపాయలు అవ్వచ్చు. మీకు 5 రూపీస్ ప్రాఫిట్ రావచ్చు, కానీ ఆ 10 రూపాయలు పోకుండా ఉంటాయి. సో అది కేర్ఫుల్గా ఉండండి. అండ్ మీరు ఒక ఇండివిజువల్ ఎప్పుడైతే ఇంటర్నెట్ త్రూ డిజిటల్ వరల్డ్కి కనెక్ట్ అవుతూ ఉంటారో అప్పుడు బేసిక్ ప్రికాషన్స్ తీసుకోవాలి.
మీరు ఒక 60-year-old ఇండివిజువల్ ఉండొచ్చు, ఎవరికైతే ఇది టెక్నాలజీ అంత యూజ్ అంటే అంత ఐడియా ఉండకపోవచ్చు. లేదా మీ ఇంట్లోనే ఒక 15-year-old అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉండొచ్చు. వాళ్ళని డిజిటల్ మోడ్లో వాళ్ళని సెక్షువల్గా ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి కూడా ట్రై చేయొచ్చు ఎవరైనా. సో అది మీరు పిల్లలకు కూడా అవేర్నెస్ కలిగించాలి. ఏంటి అని అంటే సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ నుంచి ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, ఈవెన్ ఇన్ డిజిటల్ స్పేస్ ఆల్సో. ఇవన్నీ మీ దగ్గర ఎక్కువ క్రైమ్ ఏముందండి అమరావతిలో? సైబర్ క్రైమ్ మా దగ్గర ఏంటంటే అదే అండి, ఏంటంటే 10 రూపాయలని 100 రూపాయలు చేసేస్తాము. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అన్నమాట. డిజిటల్ అరెస్ట్ ఉన్నాయి. డిజిటల్ అరెస్ట్ ఎస్, ఇప్పటిదాకా మా దగ్గర 2 కేసెస్ అలాంటివి రిఫ్లెక్ట్ అయ్యాయి. వాస్తవంగా డిజిటల్ అరెస్ట్ ఉందంటారా? డిజిటల్ అరెస్ట్ అనేది లీగల్గా లాలో ఎక్కడ లేని ఇది అండి. ఇట్ ఈస్ అ ఇన్నోవేషన్ క్రియేటెడ్ బై క్రిమినల్స్ వాళ్ళ బెనిఫిట్ కోసము. ఇవాళనే నేను ఒక న్యూస్ ఆర్టికల్ చదివాను, డైరెక్ట్ సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే ఒక ఆయనని డిజిటల్ అరెస్ట్ చేసేసారు అని ఆయనను అట్లా కన్విన్స్ చేసి ఆయన నుంచి పైసలు తీశారంట. There is nothing like digital arrest in any page of law. సో డిజిటల్ అరెస్ట్ చేస్తున్నారు అని ముంగటి నుంచి మీకు ఎవరు వచ్చినా కానీ మీరు ఏం భయపడకండి. పోలీస్ హెల్ప్ లైన్కి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి మీకు ఉన్న లీగల్ క్వరీస్ మీరు ఆ హెల్ప్ లైన్ నుంచి తీసుకోవచ్చు. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి అంటే యాజ్ ఎ కానిస్టేబుల్, ఎస్ఐ, డిఎస్పీ ఆర్ సివిల్ ఇలా రావాలనుకున్న 4 స్టేజ్ల వారికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? మెసేజ్ సింపుల్ అండి, మీరు హ్యాపీగా ఉండండి అండ్ మీకు తోచినంత వారికి మీ చుట్టూ ఉన్న సబార్డినేట్స్ కానీ పబ్లిక్ కానీ వాళ్ళకి అయినంత వారికి హెల్ప్ చేయండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మీరు హ్యాపీ ఉంటేనే మీరు ముంగటి వాళ్ళని హెల్ప్ చేయొచ్చు, హ్యాపీగా ఉంచవచ్చు. హ్యాపీనెస్ ఈజ్ సెల్ఫ్ సెంట్రిక్, అంటే నేను హ్యాపీగా ఉండాలనుకుంటే నేను హ్యాపీగా ఉండొచ్చు. అది నేను ఒక పెద్ద మహల్లో ఉంటూ ఉండొచ్చు, ఒక చిన్న గుడిసెలో కూడా ఉంటూ ఉండొచ్చు. సో బీయింగ్ హ్యాపీ అండ్ కంటెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది మీరు ఫస్ట్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది లైఫ్లో ఇవాళ రేపు ఇంత బిజీ లైఫ్లో ఈ లైఫ్లో సొంతంగా హ్యాపీగా ఉండడం అనేది మర్చిపోయారు. దే ఆర్ ఆల్వేస్ స్ట్రెస్డ్ అండ్ ఇది. సో ఫస్ట్ మనం హ్యాపీగా ఉండాలి. మనం హ్యాపీగా ఉంటూ మన ఫ్యామిలీ, మన దగ్గర ఉన్న వాళ్ళు అండ్ తర్వాత జనరల్ పబ్లిక్కి అయినంత వరకు మనం కొంచెం పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేసుకుంటూ ఉంటే దట్ ఈస్ వాట్ లైఫ్ ఇస్. అది ఎనీ రోల్, అది కానిస్టేబుల్ కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి ఆర్ ఈవెన్ ఎనీ. కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తే కొంతమంది కేవలం డబ్బుల కోసం వస్తుంటారు. వస్తాయంటారా డబ్బులు? ఇక్కడ ఉన్నాయండి. డబ్బులు సంపాదించాలని అంటే తప్పు దారులు పట్టుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా డబ్బులు సంపాదించవచ్చు. అది కాకుండా గవర్నమెంట్లో వేరే డిపార్ట్మెంట్స్లో కూడా స్కోప్ ఉంది. అదర్వైజ్ ఈవెన్ నేను విన్నది ఏంటి అంటే కార్పొరేట్లో కూడా ఇలాంటిది ఉన్నాయి అన్నట్టు విన్నాను. సో తప్పు దారి తొక్కాలి అని అంటే ఎక్కడైనా మనము ఇచ్చేయచ్చు. కానీ మనం లాంగ్ టర్మ్గా ఆలోచించి సరే ఇవాళకి నాకు ఈ రోజుకి నేను చేసినందుకు ఇవాళ నాకు బెనిఫిట్ ఉండొచ్చు, బట్ లాంగ్ టర్మ్గా మనకి ఎలాంటి ఇంపాక్ట్ అవుతుంది, మన ఫ్యామిలీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, మన పేరు మీద ఎలాంటి ఇంపాక్ట్ అనేది అది మనం ఆలోచిస్తూ ఉంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ బెటర్ నాట్ టు అన్నట్టు మనకు అనిపిస్తుంది. ఓకే, వన్ మోర్ ఫైనల్ క్వశ్చన్ అండి, డిపార్ట్మెంట్లోకి రమ్మంటారా వద్దంటారా? తప్పకుండా రావాలండి. ఎందుకంటే నేను యూనిఫామ్ వేసుకున్నాక ఐ రెడ్ ఎ కోట్. ఏంటి అని అంటే ఆల్ మెన్ ఆర్ బోర్న్ ఈక్వల్, ఓన్లీ సమ్ గెట్ టు వేర్ యూనిఫామ్ అండ్ ఐఎమ్ వన్ అమాంగ్ దెమ్, హెన్స్ ఐ ఆమ్ స్పెషల్ అని నేను ఫీల్ అవుతున్నాను. సో ఐ డూ బిలీవ్ ఏంటి అని అంటే వెరింగ్ ఎ యూనిఫామ్ ఈజ్ అ అచీవ్మెంట్. అలాంటిది మీకు దొరుకుతుంది. మీకు కావాలి అంటే తప్పకుండా ప్రయత్నించండి. యూనిఫామ్ వేసుకున్నాక యూ విల్ ఆల్వేస్ రిమైన్ ఎ స్పెషల్ ఇండివిజువల్. ఎందుకంటే యూనిఫామ్ వేసుకొని నేను ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా ఐ విల్ నెవర్ బీ ఇగ్నోర్డ్ బై ఎనీ వన్ బికాజ్ ఐఎమ్ వేరింగ్ ఎ యూనిఫామ్. సో ఆ స్పెషల్ ట్రీట్మెంట్ అనేది, ఆ రెస్పెక్ట్ అనేది పబ్లిక్ నుంచి కానీ అందరి నుంచి కానీ వస్తుంది. సో దట్ ఈస్ వర్త్ ఇట్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ యూనిఫామ్ అనేది ఇట్ ఈస్ ఆల్సో ఎ రెస్పాన్సిబిలిటీ. సో అది కూడా మనము మెయింటైన్ చేయాలి. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ రండి, వచ్చిన వాళ్ళు మాత్రం కేవలం డబ్బుల కోసమే మాత్రం ఈ డిపార్ట్మెంట్కి వద్దు అంటున్నారు విశాల్ గారు. ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాలంటే ఈ డిపార్ట్మెంట్ రండి. యూనిఫామ్ ఒంటి మీద ఉంటే దాని గుర్తింపు, దాని కిక్కే వేరంటూ తనకున్న అనుభవాన్ని
చెప్తున్నారు. ఇది ఈ వారం విశాల్ ఆనంద్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మురళీధర్ గారు ఈ ఐ డ్రీమ్ ద్వారా మన దేశంలో ఉన్న తెలుగు ఆఫీసర్స్ది ఇంటర్వ్యూస్ ఏదైతే వారు కవర్ చేస్తున్నారో దాని త్రూ నేను వారి గురించి ఐ డ్రీమ్ గురించి తెలుసుకున్నాను. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఇనిషియేటివ్. ఒక పర్సన్గాను ఒక వ్యక్తిగాను ఐ రెస్పెక్ట్ మురళీధర్ గారు ఎ లాట్. అండ్ తన వెనకాల ఏదైతే ఐ డ్రీమ్ది మొత్తం టీం ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఒక మంచి ఇనిషియేటివ్తోని వాళ్ళు ఇదంతా కానిస్తున్నారు. మై బెస్ట్ విషెస్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఐ డ్రీమ్. అండ్ దీనివల్ల మాలాంటి తెలుగు ఆఫీసర్స్ దేశంలో ఏ మూలలో ఉన్నా కానీ కూడా వాళ్ళని మన తెలుగు సమాజానికి దగ్గరగా చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దానికి నేను వాళ్ళ టీంకి థ్యాంక్ యూ చెప్తున్నాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.